రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి మీరు వ్యతిరేకమా, లేకపోతే అసలు తెలంగాణ మట్టి మీద తెలంగాణ గడ్డ మీద బాలు విగ్రహంతో పాటు మిగతా ఆంధ్ర ప్రాంత విగ్రహాలు ఉండకూడదనే దానికి మీరు మద్దతు? సాంస్కృతిక గుండెకాయ అయినటువంటి రవీంద్ర భారతిలో పెట్టుడు అనేది నెంబర్ 1 ఆబ్జెక్షన్. రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటే మాకేం ఆబ్జెక్షన్ లేదు, లేకపోతే పద్మాలయ స్టూడియోలలో పెట్టుకుంటే మాకేం ఆబ్జెక్షన్ లేదు, నాగార్జున ఇంట్లో పెట్టుకుంటే మాకేం ఆబ్జెక్షన్ ఉంటుంది, చిరంజీవి ఇంట్లో పెట్టి అంబేద్కర్ కన్నా పెద్దది పెట్టుకొని మొక్కుకోమని చెప్పు, మాకేం ఆబ్జెక్షన్ ఉంటుందండి? గానగంధర్వుడు అని చెప్పి మొత్తం కీర్తిస్తారు కదా. మా గద్దర్ గానగంధర్వుడు కాదా, మా గోరెట్ ఎంకన్న గానగంధర్వుడు కాదా, మా గూడ అంజన్న గానగంధర్వుడు కాదా, మా ముచ్చట రత్నారాయణ గారు గానగంధర్వులు కాదా? వాళ్ళు మీరు బిరుదులు ఇచ్చి మీరు మాట్లాడుకుంటూ అయిపోతారా? ఆయన కమర్షియల్ గొంతు, కిరాయి గొంతు. బాలసుబ్రహ్మణ్యం పెద్ద సంఘ సంస్కర్త కాదు. 12 ఏళ్ళు అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ టైంలో ఏ గొడవలు లేకుండా ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆ స్థాయిలో ఎందుకు వ్యతిరేకించారు మీరు? 12 ఏళ్ళ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంత విషం పెట్టుకొని ఉన్నారని నేను కూడా ఊహించలే అసలు. 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు అన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాడటానికి బాలసుబ్రహ్మణ్యం నిరాకరించాడా? గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది చరణం ఉంటుంది. ఈ స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదం తీస్తే వాడతా అని చెప్పిండు. ఇది తీసేసేయండి అని. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరుతో ఒక ఆధునిక నియంతలాగా రేవంత్ రెడ్డి అవతరించాడు అనేటువంటిది మీ స్ట్రైట్ స్టేట్మెంటా? ప్రజాపాలన కాదు ఇది. ఏం పాలన అండి? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థల ఒక సర్పంచ్కి నామినేషన్ వేయాలంటే ఉచ్చదాగిపిస్తారా? గుండెలకు గడపార పెట్టి గుద్దినవు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపుతున్నావు. ఇది 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 బాగుతుంది, ఇక కిందాక బాగుతుంది. దాని టైం ఎప్పుడో వస్తుంది, నీకు మాత్రం గుణపాఠం తప్పదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు మీకు సీఎం చాలా సన్నిహితుల దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అందుకే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో అనుకున్నంత రాద్ధాంతం చేయలేకపోయారు అనేటువంటిది నాకు ఒక సోర్స్ చెప్పింది. బెదిరించారా, భయపెట్టారా, భయపడ్డారా? నేను ముచ్చరత్నారాయణ గారు కొడుకును. దొరల భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి గుండెలా కడుపులో పుట్టినటువంటి వ్యక్తిని నేను. పృథ్వీరాజ్ని భయపట్టించడానికి ఈజీ కాదు. ఏం చేశారండి? చేస్తే సావు, అంతే కదా. దాన్ని లెక్కనే చేయ. ఇదంతా నా బక్షీషు. ఇప్పుడు నేను బతికేదంతా బక్షీషే. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నాం. ఇదంతా బక్షీష్. ఇదంతా నన్ను భయపట్టించేంత సీన్ లేదు, భయపడేంత సీన్ లేదు. మా మట్టిపై మీ విగ్రహాలేంటి? విగ్రహాల పేరుతో విధ్వంసం ఏమిటి? రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ ప్రాంతీయ భేదాలు విభేదాలు అవసరమా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రం విడిపోయి అందరూ అన్నదమ్ములుగా కలిసినటువంటి ఈ టైంలో ప్రాంతీయవాదం పేరిట రాజకీయాలు ఎందుకు అనేటువంటిది మరో ప్రశ్న. సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అత్యవసర సమయం ఇదే. కనుక లెట్స్ ఇన్వైట్ స్వరాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ గారిని. లెట్స్ ఇన్వైట్ హిమ్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. పృథ్వీ గారు నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ సార్. 12 ఏళ్ళు అవుతోంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ టైంలో ఏ గొడవలు లేకుండా ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆ స్థాయిలో ఎందుకు వ్యతిరేకించారు మీరు? సరే, ఇప్పుడు నేను మొదలు చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఫస్టే నేను దీంతో మొదలు పెడతా. అంటే ఒక వీక్ డేస్ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో 56లో కలిసిన తర్వాత 56 నుంచి 68 వరకు జరిగిన అనుభవాల మీద ముచ్చరత్నారాయణ గారు రాస్తారు. 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు అని రాసిండు. ఓకే, 12 ఏళ్ళ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంత విషం పెట్టుకొని ఉన్నారని నేను కూడా ఊహించలే అసలు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది పెట్టుబడిదారు వర్గాల ఏజెంట్లకు ఇంత లోపల విషం ఉన్నదని చెప్పి నేను ఊహించలే. అసలు విగ్రహం గురించి, మా అస్తిత్వం గురించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు, రచయితలు, కళాకారులు, ప్రజా సాహిత్యం మీద పట్టున్నటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల మీద కొట్లాడినటువంటి వాళ్ళు
వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాల జీవితాలను సర్వం పనంగా పెట్టి జైళ్ళకు పోయినటువంటి మహానుభావులు, చచ్చిపోయినటువంటి మహానుభావులు, అమరులైనటువంటి గొప్ప వాళ్ళను ఫస్ట్ గుర్తించాలి కదా స్వరాష్ట్రంలో అనేది భావనతోటి నేను ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఫస్ట్ మాట్లాడిన బాలసుబ్రహ్మణ్యం పాటలు మేము కూడా వింటాము అని చెప్పిన మేము ఆయనకు వ్యక్తిగతంగా మేము వ్యతిరేకిస్తామని డే 1 రోజు చెప్పిన. కానీ దాని తర్వాత ఇక అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్థితికి వస్తూ ఉన్నది. ఇక తవ్వుతుంటే ఏమైతే ఫ్రిక్షన్లో ఫ్రాక్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఒకటి బయటపడుతుంది. నేను ఈ వాదన నేను మొదలు పెడితే ఉల్టా మా మీద ప్రాంతీయవాదం మీకున్నది, మీరు ఇన్ని రోజుల తర్వాత మీకు బతకరాదు, మీకు అన్నం తినరాదు, మీకు బట్టలే శాత కాదు, హైదరాబాద్ మేమే డెవలప్ చేసినాము, మేము లేకపోతే మీరేందిరా ఇట్లా మాట్లాడుతున్నారు. బొమ్మన బూతులు తిడుతుంటే ఇప్పుడు అరే మీరు ఇంకా మారలేదు వాస్తవంగా కూడా. దాంట్లో ఆంధ్ర భావాజాలం ఉన్నటువంటి వాళ్ళ కాడు ఎన్నడూ కాలుతుంది ఆంధ్రోళ్ళ కాడు కూడా అన్నారు. ఆంధ్ర భావాజాలం ఉన్నటువంటి ఈ వేర్పాటువాద భావాజాలం గురించి చెప్తున్నా నేను. అంటే ఒక పుష్కర కాలము తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత కూడా ఇంకా విషం కక్కుతున్నారు. ఇప్పటికీ కూడా ఆధిపత్య భావాజాలాన్ని, ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తీసుకొచ్చి పెట్టట్టుగా మీరు ఈ మట్టి అంటున్నారు. మా గుండెల మీద గడ్డపార కొట్టినట్టు అయింది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టుడు అనేది. డే 1 రోజు చెప్పినప్పుడు ఈ ప్రాంతం వాళ్లకు మా ఊళ్ళకు మా గౌరవం రావాలనా లేదా, మా జైళ్ళలో ఉన్నటువంటి జైలు నుండి సాహిత్యం రాసిన వాళ్ళకు గుర్తింపు ఉండాలనా లేదా, నా నిజాం రాజు తరతరాల బూజు అని రాసినటువంటి వాళ్ళకి ఇక్కడ గుర్తింపు ఉండాలనా లేదా, ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళది. ఇది ఎప్పటి నుంచో వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇటువంటిది సమైక్య రాష్ట్రంలో కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు న్యాయం జరగలే ఎన్టీ రామారావు టైంలో, ఇక్కడ వాళ్ళని గుర్తించలేదు. ఎక్కువ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే పెట్టిననే కదా అవన్నీ మొత్తం. అది కొంతమంది మాట్లాడుతారు భావోద్వేగం కాదు, అది రగులుతున్న అగ్ని లోపట. అది ఒకరోజు విస్ఫోటన లెక్క బ్లాస్ట్ అయిపోయి అన్ని తీసి ట్యాంక్ బండ్ లేసినాం. కొంతమంది ఈ మధ్యలో మా వాళ్ళు కూడా చెప్తున్నారు పదాలల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మా వాళ్ళు కూడా ఏదో ఆవేశంగా జరిగిపోయింది. ఆవేశం కాదు, అది చాలా పెద్ద ఆలోచన. నాకైతే ఒక డ్రీమ్ ఉండే. నేను స్టూడెంట్ డేస్ నుంచి అప్పుడు ట్యాంక్ బండ్ మీద పోయినప్పుడు ఆ విగ్రహాలు చూస్తుంటే కసి ఉండేది. ఇది ఎక్కడిదిరా నాయన, మా వాళ్ళే అయితే ఉండాలా లేదా, అక్కడోళ్ళని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ నింపి పెట్టినాం. అట్లా మేము వాళ్ళని అగౌరవించే పరిస్థితి కూడా లేదు. జాషువా శ్రీశ్రీ విగ్రహాలు నేను ఇవాళ పేర్లతో సహా చెప్తా. మా దగ్గర ఇప్ప పృథ్వీ అని ఉండే ఇక్కడ జనగాం దగ్గర పాలకుర్తిలో మోహన్ ఉండే. ఈ పిల్లలు వీళ్ళందరూ దానికి అడ్డం నిలబడరు. యాక్చువల్గా రోజు మేమంతా విగ్రహాలు అంతా తీసి కింద పడేస్తుంటే అన్నా శ్రీశ్రీ విగ్రహం, అన్నా జాషువా విగ్రహం అంటే చల్ అన్న. కొంతమందికి తెలియదు కదా వీళ్ళ చరిత్రని. అరే వద్దురా నాయన ఆగురు ఇది కాదు, మీకు తెలియదు వీళ్ళ సంగతి, ఎవడైతే నా ఆంధ్రోడే గుంజి పడేద్దాం పట్టని. కాదు అట్లా కదా, అది మాకున్నది. మీరు ఇవాళ మేధావులు అంటోళ్ళు పెద్ద వాళ్ళు కూడా కించపరిచే విధంగా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు చూసినావా. అగో ఆ భావజాలానికి వ్యతిరేకంగానే ఆ మైండ్ సెట్ తోటే బాలసుబ్రహ్మణ్యం, సరే మా బొట్టలోకి పెద్ద ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ టీఆర్ఎస్ వాళ్ళు అడిగినరు, పైసలు కూడా అడ్వాన్స్ ఇచ్చిండ్రు ఆయనకు. ఏంది జయ హే తెలంగాణ పాట పాడమని. ఆయన కమర్షియల్ గొంతు, కిరాయి గొంతు. బాలసుబ్రహ్మణ్యం పెద్ద సంఘ సంస్కర్త కాదు, పెద్ద జనానికి ఏమన్నా బళ్ళ కొనరా నాయన మీరు, లేకపోతే ఇక్కడ సమస్యలు ఎదురైతున్నాయని వాడిన బూత్ పాటలు వాడినాడు. చాలా బూత్ పాటలు ఆయన చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ విషయాలన్నీ. కానీ గాన గంధర్వుడు అని చెప్పి మొత్తం కీర్తిస్తారు. ఎందుకు గాన గంధర్వులు ఎవరు కాదండి, మా గద్దర్ గాన గంధర్వుడు కాదా, మా గోరట ఎంకన్న గాన గంధర్వుడు కాదా, మా గూడ అంజన్న గాన గంధర్వుడు కాదా, మా ముచ్చట రత్నారాయణ గారు గాన గంధర్వులు కాదా. వాళ్ళు మీరు బిరుదులిచ్చి మీరు మాట్లాడుకుంటూ అయిపోతారా. పద్యాలు పాటలు ఏం పాటలు కావాలి, జనాలను ఊర్లకెళ్ళి ఇళ్లకెళ్ళి ఇట్లా ఉర్రుతలు ఊహించి ఒక ఉప్పెన లెక్క బయటకు వచ్చి జనంతో తుపాకులు పట్టించినటువంటి సాహిత్యం ఇక్కడ కదా. ఇక్కడ మరి వాళ్ళు గానగంధర్వులు కదా, మా బెల్లెల్తలు కాదా, వీళ్ళందరూ కాదా. మరి ఈ ప్రాంతంలో మీరు ఎన్నడూ వీళ్ళను కన్సిడర్ చేసిండ్రు. మా సుధాల హనుమంతులు కాదా, వీళ్ళు కూడా గానగంధర్వులే కదా. మా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజా కళల గురించి అద్భుతంగా వాడిన మాకు సుక్కుసత్తయ్య గారు గానగంధర్వులు కాదా, వాళ్ళు కథలు చెప్పలేదా. మా మిద్దరాములు కాదా, మా వరంగల్ శంకర్ కాదా, సారంగపాణిలు కాదా, మా వరంగల్ సీన్లు కాదా, ఎవరు కాదండి గానగంధర్వులు. మా నరసింహారెడ్డి గద్దర్ నరసింహ వీళ్ళు కాదా, మా ఎల్లన్నలు కాదా, అంజల్ కాదా, ఎవరు కాదు, మిట్టపల్లి సురేందర్ కాదా, మా సోమనలు కాదా. ఇప్పటి తరం కూడా చెప్తున్నా, వీళ్ళు సినిమా వాళ్ళు కొందరినే చూపించి వీళ్ళని తొక్కి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా తొక్కి మొదటి నుంచి చరిత్రకు ఎక్కని అన్సంగ్ హీరోస్ను తొక్కిండ్రు. ఇప్పుడు హీరోస్గా కావాల్సిన వాళ్ళని కూడా ఇంకా సినిమా ఫీల్డ్ అంతా వాళ్ళ చేతులలో పెట్టుకొని ఇప్పటికీ తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే తప్పలేదు, ఈ తెలంగాణ పాటలు రాసేటోళ్ళ పాటలు వాడకుండా ఉండే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అందుకని కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి అక్కడక్కడ. కానీ నేను ఏమంటున్నా, గాన గంధర్వు అని బిరుదులు ఎవరు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పేటి కొన్ని పేర్లు చెప్తున్నా.
చెప్పని బొచ్చడు మంది ఉన్నాయి కదా. మనిషి తన జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి ఇతరుల గురించి త్యాగం చేసేటువంటి స్థాయికి ఆలోచన తీసుకుపోయేటువంటి పాటలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ. అందుకే అన్సంగ్ హీరోస్ అంటున్నా. ఈ మట్టి బిడ్డలు ఎంతో మంది ఇక్కడ బలైపోయినారు కదా. తెలంగాణలో ఏ పల్లెకు నీకు జానపదాలు కావచ్చు, పల్లె పదాలు కావచ్చు, పోరాటంలో ఉన్నటువంటి సాహిత్యాలు బొచ్చెడు వస్తాయి కదా. నువ్వు ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, అబ్బని తీయని దెబ్బ, ఇదే మీరు ఇన్ని వాడేటి అన్ని పోనీ మరి పాటలు రాసేటోడు కూడా కాదు. ఆడిపాడే వయసులోన చదువు సంధ్యాలేమీ లేక గొర్లగాసి బర్లాగాసే చిన్ని తమ్మయ్యా, నువ్వు గోవులల్లో కలిసినావా చిన్ని తమ్మయ్యా, నీ కన్నీరు నా కన్నీరు, నీ కన్నీరు నా కన్నీరు, కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ దంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా, నీ దంటగా తోడుంటారా చిన్ని తమ్మయ్యా అని ఎప్పుడన్నా ఈ సమస్యల మీద, ఈ పేదోళ్ళ సమస్య మీద, బతుకు పోరాటాల దగ్గర ఎక్కడన్నా నీ ఎంబడి నేను ఉన్నా అని బాలసుబ్రహ్మణ్యం ఎక్కడన్నా పాటలు పాడినాడండి మా ఈ ప్రాంతం గురించి, ప్రజల గురించి? బడులు లేవురా నాయన, విద్యలు ఎవరు లేదురా నాయన, పూటికి గతి లేకుంటున్నాము, కరువు ప్రాంతం అయి తెలంగాణ అల్లాడుతుంటే ఎనడన్నా మా ప్రాంతం గురించి ఎప్పుడన్నా మాటలు పాడిండా? మా శివాలయ జాతర జరుగుతుంటే శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు నరి సేన్లలో సమాధులైన రమ్మ కూలన్నలు అనుకుంటా మేము పాడుతూనే తిరుగుతుంటే ఎనడన్నా రైతుల గురించి ఎనడన్నా పాటలు పాడిండా? మీరు చేసుకోకుండా ఎట్లా అని చెప్పి ఎన్నడన్నా విద్యార్థులు ఓ ఎంఏ చేసే సమ్మన్నా, ఓ ఎంఏసీ చేసే సమ్మన్నా, మన బతుకులు బాజార్లో పడ్డాయో బీఈడీ చేసే బాలన్నా, మన తెలంగాణ ఆగ మాయరు నౌకరి రాని ఎంకన్నా అని మేము పాడుకుంటూ తిరుగుతుంటే అయ్యో నాయన మీరు ఎందుకు అట్లా, మేము కూడా ఉన్నాం, మీ ఎంబడన్నా ఎన్నడన్నా వచ్చిండా? ఎన్నడన్నా ఒక కన్నీళ్ళు కార్చిండా ఎక్కడన్నా ఇటు వీళ్ళు? వాళ్ళ విగ్రహాలు మా దగ్గర ఎందుకండి? అటువంటి వాళ్ళ విగ్రహాలు మా దగ్గర ఎందుకు? మా దగ్గర పోరాటాలు చేసిన వాళ్ళు లేరా? ఇలా చెప్తున్నారు ఈ ప్రాంతం తెలుగు భాష గర్వించదగ్గ వ్యక్తులు అని చెప్తున్నారు. కాదు, మరి మా ప్రాంతంలో ఉన్నారు కదా, మా అస్తిత్వం కదా ఇది. నువ్వు కిరాయి సరుకు, నువ్వు కిరాయి గొంతుని ఇది. ఇలా ప్రజల గురించి కొట్లాడినటువంటి వాళ్ళు, ఇప్పుడు నీ పాట పాడినా కూడా ప్రజల గురించి కొట్లాడినటువంటి వాళ్ళు రాసినటువంటి సాహిత్యం కదా ఇదంతా. ఇట్లా కొన్ని వందల పాటలు చెప్పగలుగుతాం తెలంగాణలో. ఓ ప్రశ్న నిజంగా నిజాయితీగా మాట్లాడుకుంటే ఇది నిజము అని చెప్పడానికి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు లేరు. ఇది నిజమా కాదా అని చెప్పడానికి రసమై బాలకిషన్ ఉన్నారు. దీన్ని కాస్త క్రోడీకరించి మాట్లాడుకుంటే నిజమేనా జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాడటానికి బాలసుబ్రహ్మణ్యం నిరాకరించాడా, లేకపోతే దీంట్లో కొన్ని లైన్స్ గనక మారిస్తే నేను పాడటానికి నాకు ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అన్నాడా? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది కొత్తగా చెప్పేది కాదు. 2004 నుంచి నేను కొన్ని వందల వేదికల మీద చెప్పిన. అప్పుడు సోషల్ మీడియా లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు వేయలేదు. ఇప్పటికి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద వచ్చి ముంగట స్పందించే పరిస్థితి కూడా ఏమి ఉండదు. చాలా మీటింగ్లలో మాట్లాడినాం, ఇవన్నీ తెలిసిన ఇవన్నీ ఫ్యాక్ట్స్. అందుకే నేను Day 1 రోజు మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పిన. ఇది ఆయన ఆల్రెడీ పైసలు తీసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు. ఓకే, పైసలు తీసుకున్న తర్వాత ఇక్కడ సానా యాదిరెడ్డి స్టూడియోలో ఇదంతా చర్చ జరిగినప్పుడు అప్పుడు TV9లో నుంచి ఒక ఇంటర్వ్యూ జరిగింది. జకీర్ ఆయన ఇంటర్వ్యూ చేసిండు, ఇప్పుడు ఉన్నాడు ఇంకా తన. సో ఇంటర్వ్యూ చేసిన తర్వాత TV9లో ఒక స్క్రోల్ వచ్చింది, బాలు నోట తెలంగాణ పాట అని స్క్రోల్ వచ్చింది. ఓకే, తను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి పోయిండు, ఇవన్నీ మాట్లాడుకున్నారు, అడ్వాన్స్ అయిపోయినాయి. రికార్డ్ చేసేందుకు చెన్నైకి పోయిన తర్వాత ఈ లోపల మరి ఏమైందో తెలియదు. ఇదంతా బాలసుబ్రహ్మణ్యం ఈ పాట వాడుతున్నాడు అని చెప్పని, దాంట్లో నాకు పాట నువ్వు మొత్తం వినాలి అని చెప్పని. జనరల్గా వీళ్ళు కమర్షియల్ సింగర్ కాబట్టి పాట అంటే ఓకే సరే ఇన్ని పైసలు ఇస్తే వాడతా, అన్ని పైసలు బేరమే ఉంటుంది, కానీ పాట ఏందని అడిగేది ఏమి ఉండదు కదా. ఎందుకంటే బూత్ పాటలు వాడిండు, భక్తి గీతాలు అన్ని వాడిండు, అని పైసలు ఇంపార్టెంట్ ఆయనకు. ఓకే, సో అది వాడి అట్లే అనుకున్నాడు. ఆడి వెనక్కి లోపల ఎవరైనా చెప్పిరేమో ఆయనకు. చూసినాక నాకు పాట తీరా చూసినాక, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది చరణం ఉంటుంది. ఈ స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదం తీస్తే వాడతా అని చెప్పిండు. ఇది తీసేసేయండి అని. అరే అట్లెట్లా అంటే ఇమీడియట్గా సరే చూద్దామని చెప్పి ఫోన్ చేసి అందశ్రీ అన్నకు ఫోన్ చేసి అడిగారు. అడిగితే అందశ్రీ అన్న లేదు సమస్య లేదు, బాలు కాదు, బాలు నాయన వాడినా కానీ నేను ఆ పదం మాత్రం తీసేసేది లేదు. తెలంగాణ ఉద్యమానికి అది కీలకం, అదే కీలకం, జీవాధారం కదా. దాన్ని నువ్వు తీసేయమంటే ఎట్లా? నువ్వు గుండెకాయ కోసినట్టు కదా ఆ పదం. మరి దేనికి నువ్వు ఇదంతే ఎప్పుడైతుంది? స్వరాష్ట్రం అయితేనే స్వర్ణయుగం ఎప్పుడైతే స్వరాష్ట్రం అయినప్పుడే అవుతుందనే కదా. సో దాన్ని గుండెనే తీసి పడేస్తే పానమే ఆడికెళ్ళి ఉంటుంది ఇక్కడ. సో నో నథింగ్ డూయింగ్ అని జర అందశ్రీ అన్న కూడా గట్టిగా ఉండేటోడు కదా. నో నథింగ్ డూయింగ్, అది సవాలే లేదంటే అప్పుడు అది బంద్ చేసేసి, అది కాదు అని అంటే ఆయన పైసలు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేసిండు.
రసమై బాలకిషన్ ఇక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత మాకు లేకపోతే బాలసుబ్రహ్మణ్యంతో మాకు ఎటు పంచాయతీ కూడా పంచాయతీ అండి దేని పంచాయతీ ఇప్పుడు నేను ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం గురించి మాట్లాడతలేను అది పెట్టేసిండ్రు అని ఇప్పుడు నేను మాట్లాడతలేను దాని గురించి ఏం డిస్కషన్ చేయలేదు ఇప్పటిదాకా ఒక మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు కూడా మాట్లాడతలేను అది మా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన 2012లో జరిగిపోయింది దాని గురించి మాట్లాడలేదు మరి ఆయన కూడా ఆంధ్రానే కదా పోనీ దాని తర్వాత ఏంటిది రిజెక్ట్ చేసిండి ఇది పచ్చి వాస్తవం ఒకవేళ వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే అప్పుడు అంతర్పుల్ నాగరాజు కూడా ఉన్నాడు ఇది ఈ ఇష్యూ అయినాక కాదు అంతకు ముందే మాట్లాడిన వీడియోలు ఆడియోలు కూడా ఉన్నాయి ఓకే అవి కూడా ఉన్నాయి కొన్ని విన్నరా ఈ పాట జరిగినప్పుడు రామకృష్ణ గారు అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రామకృష్ణ గారితో నెక్స్ట్ మంచి గొంతు ఏంటంటే తన దగ్గరికి పోయాను నేను పాడతాను మరి బాలు గారికి ఇట్లా అన్నట్టు నేను పాడతాను పాడిండు కూడా ఆయన అవును పాడిండు అదే తన గొంతులతోనే అయింది ఇలా తన విషయంలో మాకు ఎక్కడ రెండో ఆలోచన లేదు ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు మేము కాదు కదా మీరు అనుకున్నారు సో అది పచ్చి నిజం అది నిజాన్ని ఇదో ఇవాళ కుక్డప్ స్టోరీ కాదు కదా ఇది జరిగింది చాలా చాలా సందర్భాలలో ఇటువంటి అంశాలు మాట్లాడినాం కాబట్టే ఇవాళ ఆ అంశం కూడా ఉంది ఒకవేళ మీరు పెట్టదలుచుకుంటే తర్వాత సంగతి మా ఊళ్ళని ఫస్ట్ గౌరవించిన తర్వాత తన విషయంలో తర్వాత మాట్లాడచ్చు అట్లా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత మూమెంట్లో లేకుండా ఉండి ఇయ్యాలటి కూడా మాట్లాడుతారు వాళ్ళకి భయపడి కొంతమంది ఇయ్యాలటి కూడా ఏమైతే ఉంటే ఏమైతే అంటున్నారు మాకు ఫోన్లు చేసి అన్న ఇక మేము ఇక్కడ ఉన్నాం మేము అటు ఇటు చేస్తే ఈ సినిమా ఫీల్డ్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది మమ్మల్ని తొక్కి పారేస్తారు కనుక మేము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామని కొంతమంది ఉన్నారు వాళ్ళ చేతిలో ఎందుకంటే ఆ ఇండస్ట్రీ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది కదా సినిమా ఇండస్ట్రీ కూడా కంప్లీట్ వాళ్ళ చేతిలో ఉన్నది సో ఆ భయం కూడా ఉంది కానీ ఇది పచ్చి నిజము ఇది వాస్తవం ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదా అదే రామకృష్ణ విగ్రహం పెడతామంటే మేము వచ్చి తట్టమొస్తాం భయ్ ఎందుకంటే మా ఇక్కడ ఉన్న సమస్యల గురించి నిర్మోహమాటంగా ఎక్కడ పైసలు కూడా ఆశపడుతున్నాయి పైసలు కూడా తీసుకోలేదు ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ పైసలు కూడా తీసుకోలేదు అట్లా అయిపోయిందంటే మేము అట్లా కూడా మాట్లాడతాం కదా అట్లా కూడా రివర్స్ అయి మాట్లాడతాం కదా అట్లా కూడా మాట్లాడతాం చెప్పింది నిజమా కాదా అని చెప్పడానికి ఆయన కూడా లేడు కదా ఎవరు రామకృష్ణ గారు నిజమా కాదంటే ఇక కోడిగుడ్డు మీద ఎంటికలు పెట్టి మీరు తీయదలుచుకుంటారు జనాలు ఇప్పుడు ఎవరన్నా కనుక మీకు మాట్లాడదలుచుకుంటే మిమ్మల్ని వ్యతిరేకించి మేము ఎందుకు చెప్పాలి మేము తిడుతుంటాం కదా అసలు ఆయనతో ఎందుకు వాడిపిస్తారు భయం తిడుతుంటాం ఇప్పుడు అంటలేం కదా అట్లా ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు మా దగ్గర అది ఉన్నది కాబట్టి మేము జాషువాలై ఉన్న శ్రీశ్రీ విగ్రహాలు కొట్టకుండా ఆపినాం కదా మరి లేకపోతే జాషువా శ్రీశ్రీ విగ్రహాలు కూడా అలా పడుతుండే మాకు ఆ భేదాలు లేవు ఒకవేళ అట్లుంటే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు మీరు దాడి చేసిరా ఇంత విషం చెబుతున్నా కానీ ఇప్పటికీ కూడా మేము మా వాళ్ళు 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అందులో ఒక 12 మంది చల్ సమస్యనే లేదు ఈ సినిమా వాళ్ళు కొడుకులు ఇట్లా లంగాలు ఉన్నారని చెప్పని ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు అది చిరంజీవులు నాగార్జునలు ఇంకెవరెవరు ఆ టైంలో ఉన్నటువంటి స్టార్లు మోహన్ బాబులు మురళీమోహన్లు దొంగలు రియల్ ఎస్టేట్లు చేసి ఇక్కడ పైసలు సంపాదించారు అనుకుని ఒక 12 మంది మేము చచ్చినా మంచిదే రాబాయ్ అనుకుంటే వీళ్ళు బతుకుదురా ఒక 12 మందిని టార్గెట్ చేస్తే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈస్ ది హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్ హ్యూమన్ సోల్ ఎప్పుడైతే లోపల ఉంటుందో కెనడీ లసంటోలో బీకింది కదా ఆ లైన్లో పోలే కదా మా వాళ్ళు ఆ లైన్లో పోలే పార్లమెంట్ కాడ పోయి ముంగట అమ్మ యాదిరెడ్డి హ్యాంగ్ చేసుకున్నాడు కానీ అదే పార్లమెంట్కు మానవ బాంబాయి పోయేది ఉంటే పరిస్థితి ఏముంటుండే అట్లా పోలే మా లైన్ అది కాదు మేము అది చేయలేదు కానీ చేయగలిగే దమ్ము ఈ ప్రాంతంలో ఉంది కానీ అట్లా ఎప్పుడు చేయలేదే కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు విషం ఇట్లా ఎక్కడ దాడులు జరగలేదే మా నుంచి హింస కూడా ఏం లేదే కానీ మీరే తీసుకొచ్చి మీ ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేందండి ఉన్నది అంతకు ముందు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి జరుగుతూ ఉన్నది ఇప్పుడు నిజంగా వ్యతిరేకించని వాళ్ళు ఉంటే కూడా ఫస్ట్ మా వాళ్ళకైతే కావాలి కదా ఎందుకు తీసుకొచ్చుకున్నాం తెలంగాణ ఎవరిని గౌరవించడానికి తీసుకొచ్చుకున్నాం తెలంగాణ స్వరాష్ట్రం అనే పదంలోనే ఉంది కదా మొత్తం అయిపోయాయి మరి ఇంకేంది మరి మా వాళ్ళకు న్యాయం జరగకుండా ఉండి ఇప్పుడు నువ్వు వాళ్ళ వదిలిపెట్టి సమైక్యవాదం అని చెప్పి విషం జిమ్మేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అంటే ఎట్లకెళ్ళి అవుతుంది నువ్వు పాడలే కదా ఎక్కడ నా రైతుల పాటలు పాడలే కదా మా పల్లెల జీవితాల గురించి ఎప్పుడు అనలే కదా గదరన్నట్టు పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార జజ్జన్కి జన్నని జనం పాట పాడుతాను రేలా రే అని రేలా పాట పాడుతాను పాటల్లో పదము నౌతనో మాయమ్మలార పాదాలకు గజ్జే నౌతనో అని ఎక్కడన్నా మీ పాటకు పాట వస్తున్నా అని చెప్పాను ఎక్కడన్నా బాలసుబ్రహ్మణ్యం పాట పాడిండా వాళ్ళ పాదాల గజ్జయి నేను ఒకసారి ఒక స్టెప్ వేస్తా అని చెప్పాడు ఎక్కడన్నా వచ్చిండా ఒక కమర్షియల్ ఆర్టిస్టు 200 ఎకరాలు ఉన్నది ఆయన ఓ పెద్ద అక్కడ ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆయన అందులో కొడితే కూడా వస్తున్నది మొత్తం మా సుఖసత్య గారు 1000 ప్రోగ్రాంలు ఇచ్చిన 4 రాష్ట్రపతులు 4 ప్రధానమంత్రులతో అవార్డులు తీసుకున్న ఆయనే ఒక 11 మంది ముఖ్యమంత్రులతో అవార్డులు తీసుకున్నటువంటి పెద్ద మనిషి 20,000 పైన ప్రోగ్రాంలు ఇచ్చిన పొద్దున్న లేసి ఇదే పని కొన్ని 100,000 గంటలు రోజుకు 10 గంటలు 5 గంటలు 4 గంటలు కంటిన్యూస్గా గంటల కొద్దీ జనంలకు ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ చైతన్యవంతులు చేస్తే వాళ్ళ పిల్లలు ఇలా వ్యవసాయం చేసుకుంటారు పట్టణాలు వేసుకుంటున్నారండి వాళ్ళ కుటుంబం చూడండి మీరు పోయి ఆయనకి విగ్రహం పెట్టినా ఇప్పటిదాకా విగ్రహం పెట్టలే తనకు
సుక్కా సత్తయ్య గారికి రెండు యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చినట్టు సుక్కా సత్తయ్య గారికి ఇట్లా ఎంతమంది చరిత్రలు చెప్పుంటాం వాళ్ళ తెలంగాణలో చెప్పండి. హార్మోనియాలు పట్టుకొని సంగీతాల గురించి చేసేందుకు నెత్తి మీద హార్మోనియాలు పట్టుకొని నడుచుకుంటూ ట్రైన్లలో దిగి ఎక్కడెక్కడికో పోయినటువంటి వాళ్ళు ముచ్చరితన గాల్సిన వాళ్ళు పద్యాలు నువ్వు ఏదైనా ఏ కవిత్వాలైనా ఈ తెలంగాణలో లేరా? బొచ్చడు మంది ఉన్నారు కదా. మా పైడి జయరాజ్కి ఎందుకే రండి, ఇక్కడ కాదు నేషనల్ లెవెల్లో ద వన్ అండ్ ఓన్లీ వన్, ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఈజ్ నన్ అదర్ దాన్ పైడి జయరాజ్. ఆయనే యాక్షన్లలో స్టంట్స్లలో ఒక మాస్టర్ పీస్. ఆయనే మూకీ సినిమాల కాడికి నడిచిన ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పి మా కాడికి హక్కు లేదా? నా ప్రాంతంలో నేను చెప్పేది చేస్తుంటాడు, అపహాస్యం అవహేళన చేసినాడు. మీ విజయాడలో వచ్చి పెట్టమని మేమేం చెప్తలేం. మీ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి మేము అడుగుతలేం కదా, మా దగ్గర మేము పెట్టాను ఆయన అని. మా రాజకీయ నాయకులకు సోయి లేదు, ఆయనకు చెప్పరాసి ఈయన కాబట్టి ఈ ముఖ్యమంత్రి, అందుకనే వాళ్ళే నడుస్తున్నాయి, ఆధిపత్యం నడుస్తున్నది. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారికి చిత్రపురి కాలనీలో 10-11 ఎకరాలు 2,000 పైన ఆస్తి, 2,000 కోట్ల పైన ఆస్తి ఉన్నటువంటి వాళ్ళ గౌరవం రావాలని చెప్పి మా కాడికి హక్కు లేదా? మా తెలంగాణ లేదా? ఇవాళ మా కత్తి కాంతారావు వాళ్ళ కుటుంబం ఆగమైపోయి ఉన్నదండి, వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదా? మేము మాట్లాడొద్దా? మరి ఎవరి గురించి మాట్లాడాలి? ఇంకా రాజకీయ పక్షం గురించి మాట్లాడితే మాకు మీ దగ్గర గౌరవం దక్కలే కదా. మా చెన్నారెడ్డి గారి ఒక 4 విగ్రహాలు చూపించాడా సమైక్య రాష్ట్రంలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు రోషయ్య విగ్రహం పెట్టిరు కదా ఇక్కడ. రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు మేము అపోజ్ చేసిన అవుట్ రైట్గా అపోజ్ చేసిన నేను చేస్తే అప్పుడు అన్నాడు అట్లా సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అని. ఓకే కరెక్టే, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి విగ్రహాలు పెట్టాలా, మీరు ఎన్టీఆర్ పెట్టినరు, రాజశేఖర రెడ్డిది పెట్టినరు, ఈయనది కూడా రోషయ్యది కూడా పెట్టిండ్రు కదా. మరి మా అక్కడ ఎంతమంది చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి చూపించాలి? ఒక 10 చూపిరి, 4 చూపిరి. పివి నరసింహరావు పెట్టిరా, ఒక 10 చూపిరి. పివి నరసింహరావు ప్రధానమంత్రి కదా. మా దగ్గర వస్తే మొత్తం ఊళ్ళో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. మళ్ళీ మమ్మల్ని ప్రాంతీయవాదులు మాట్లాడతారని అసలు మా ఊళ్ళోకి సోయి ఉండాలి, ఈ విగ్రహాలు లేకుండా చేయాలి. ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మీ ముందు పెడతాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇప్పుడు ప్రాంతీయ భేదంతోటో లేకపోతే ఇంకేదో మనసులో పెట్టుకొని స్వరాష్ట్రమై తెలంగాణ అనేటువంటి పదాన్ని మారిస్తే ఆ పాటని పాడతానని చెప్పాడు బాలు, ఒప్పుకుందాం. వందే మాతరం శ్రీనివాస్ తెలంగాణ గాయకుడు అయి ఉండి తెలంగాణ గడ్డపై పుట్టి ఉండి కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో తన వంతు పాత్ర తాను పోషించలేదు, తను కూడా గొంతు అరవివ్వలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజమేనా ఇది? నాకు తెలిసైతే తెలియదు, అది నాకు ఐడియాలో లేదు. ఎందుకంటే వందే మాతరం స్టూడియోలోనే బల్లేపల్లి మోహన్ మొట్టమొదలు ఆలోచించండి మేధావుల్లారా, అన్యాయం కాదా విద్యార్థుల్లారా, ఎన్ని నాళ్ళు ఎన్ని ఏండ్లు వెనకబడ్డ మన బతుకులు, గడిచిన 40 ఏళ్ళ గంజి నీళ్ళ బతుకులు, ఆలోచించండి మేధావుల్లారా, అన్యాయం కాదా విద్యార్థుల్లారా అని దగాపడ్డ తెలంగాణ అనేది ఫస్ట్ క్యాసెట్ ఆయన స్టూడియోలోనే తీసిండ్రు. నేను వ్యతిరేకించిన నేను అనుకుంటలేను, నాకైతే తెలియదు. స్టూడియోస్లో చేయటం వేరు, వందే మాతరం శ్రీనివాస్ తన గలంతో పాడటం వేరు కదా. లేదు, నేను నాకు వందే మాతరం శ్రీనివాస్ అన్న ఏమేం పాడిండో నేను చూడలేదు. ఒకవేళ పాడకుంటే వందే మాతరం అయినా ఎవరైనా గంతేనే గాడికే వస్తుంది, కానీ ఏదో ఇప్పుడు వందే మాతరం ఇక్కడ అయినా కాబట్టి మేము సపోర్ట్ అని కాదు. కానీ నేనైతే ఆయన బరాబర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అనుకుంటున్నా. నేను ఒకవేళ ఆంధ్రలో ఒత్తిడికి వచ్చి కూడా జరిగేది ఉంటే అది నా నోటీసులో ప్రస్తుతానికైతే లేదు. ఒకవేళ ఉంటే నేను కూడా, మీరు అడిగిన కాబట్టి నేను కూడా ఎంక్వైరీ చేసుకుంటా. ఎందుకంటే చాలా పాటలు తన ఈ తెలంగాణ సాహిత్యానికి సంబంధించినట్టు చాలా పాడినాడు వందే మాతరం కూడా. ఓకే, ఇప్పుడు నారాయణమూర్తి సినిమాలలో ఆయనే కదా, ఆయనే పాడిండు కదా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రల, తుమ్మరి వాముల కుమ్మలి మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్మురేగను, పెద్దవాడిసా మొద్దువారినది సాలెల మగ్గం సడుగులిరిగినై, చేతి వృత్తులా చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా నా తెలంగాణలోనా అని పాడిండు కదా. మరి తను కూడా వాడింది వందే మాతరము. ఇదేంటంటే గిచ్చికాయం పెట్టుకుంటుంది, అక్కడిక్కడ ఏదో కథలు చెప్తున్నట్టున్నారు అంతనే. కానీ నేనే అంత స్పెసిఫికల్గా అడుగుతారు కాబట్టి నేను మరి మీ పాటలనే ఆయన వాడింది కదా, వందే మాతరం అయితే వాడింది కదా. ఎగ్జాక్ట్లీ. ఈ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం చుట్టూ వివాదం చెలరేగుతున్న కొద్దీ ఇక్కడ కూడా ఒక క్లారిటీ కావాల్సిన అంశం ఏంటంటే, పృథ్వీ గారు, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి మీరు వ్యతిరేకమా, లేకపోతే అసలు తెలంగాణ మట్టి మీద తెలంగాణ గడ్డ మీద బాలు విగ్రహంతో పాటు మిగతా ఆంధ్ర ప్రాంత విగ్రహాలు ఉండకూడదనే దానికి మీరు మద్దత ఏంటది? అధికారిక లాంఛనాలతోటి ఈ తెలంగాణ కవులు కళాకారుల సాహిత్యాన్ని బొందబెట్టే రీతిగా రవీంద్ర భారతి ఏదైతే సాంస్కృతిక గుండె అయినటువంటి రవీంద్ర భారతిలో పెట్టుడు అనేది మాకు అబ్జెక్షన్ నెంబర్ 1. ఓకే, మీరు మట్టి మీద అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు, లేకపోతే పద్మాలయ స్టూడియోలలో పెట్టుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు, రాఘవేంద్ర రావు స్టూడియోలో పెట్టుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు, ఇంకెవరైనా నాగార్జున ఇంట్లో పెట్టుకుంటే మాకేం అబ్జెక్షన్ ఉంటుంది, చిరంజీవి ఇంట్లో పెట్టి అంబేద్కర్ కన్నా పెద్దది పెట్టుకొని మొక్కుకోమని చెప్పు, మాకేం అబ్జెక్షన్ ఉంటుందండి. అధికారికంగా ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఉనికి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే రీతిగా ఉండకుండా ప్రభుత్వాలు అట్లా పనిచేసడం అనేది నెంబర్ 1 అబ్జెక్షన్ కదా. అది పక్కా నువ్వు ఎట్లా నువ్వు అది ఎక్కడ అడ్డా అక్కడనే ఎందుకు పెట్టాలనుకున్నారు మరి వీళ్ళు కూడా. మేము ఇంత వ్యతిరేకం చేస్తున్నా కానీ ఇది ఆగండి, మీరు 4 రోజులు ఆగండి, ఇదంతా చర్చ జరగనియండి, ఇక్కడ ప్రాంతం వాళ్ళ గురించి కూడా చర్చ జరగాలి. ఇప్పుడు ఆ ఫ్రిక్షన్ వచ్చింది కాబట్టి ఇదంతా చర్చ జరుగుతున్నది. లేకపోతే నిన్న మొన్న పైడి జయరాజు ఎవరో తెలియదు జనానికి, ప్రభాకర్ రెడ్డి కాంట్రిబ్యూషన్ జనానికి తెలియదు, సినారే కూడా ఉన్నాడు కదా, మరి సినారే కూడా రాసినాడనే కదా. మరి ఇటువంటి వాళ్ళ గురించి ఎవరు అసలు అంటే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ పాత్ర ఏంటనేది కూడా జనానికి తెలియదు కదా. ఇప్పుడు ఆ చర్చ వచ్చింది కాబట్టి వస్తున్నది. అందుకనే సాంస్కృతిక గుండెకాయ అయినటువంటి రవీంద్ర భారతిలో పెట్టుడు అనేది నెంబర్ 1 అబ్జెక్షన్. పెట్టుకొని ఫిలిం నగర్లో పెట్టుకుంటే ఎవడన్నా మీ ఫిలిం ఛాంబర్లలో గిమ్మర్లలో పెట్టుకుంటే మేమెందుకు వచ్చి అడుగుతామండి. పెట్టుకోరు, ఇంకా 100 మంది పెట్టుకోరు, రికార్డ్ డ్యాన్సర్లో పెట్టుకోరు, ఏమైనా పెట్టుకోరు. కానీ ఇక్కడ మా అస్తిత్వం గురించి మాట్లాడేటోళ్ళు, మా అస్తిత్వం గురించి త్యాగాలు చేసినటువంటి వాళ్ళ గురించి అయితే మేము మాట్లాడాలి కదా. అది విషంకి వచ్చింది, ముఖ్యమంత్రి భాషతోని విషంకి వచ్చింది. అది ఎక్కడ దాకా పోయిందంటే పైశాచికము. ఇక మొత్తం బ్రోకర్గిరి చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. మొత్తం ఆయన ఆంధ్ర పాలకుల బ్రోకర్ అయిపోయాడు, ఆంధ్ర సినిమాల దగ్గర బ్రోకర్ అయిపోయాడు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకున్నాం కానీ ఇంతకుముందు ఇప్పుడు ఈ బ్రోకరిజం కూడా అయిపోయింది, విగ్రహాల బ్రోకర్ కూడా అయిపోయింది. ఆయన తీసుకొచ్చి మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతానని అహంకారం చూడండి ఏ స్థాయికి పోయిందంటే తెలంగాణ వాళ్ళు అంటే పనికిరారు, వీళ్ళు అవలగాన్లు, బేకూఫ్గాన్లు, దుర్మార్గులు, లంగాలు అనుకుంటుండో, వీళ్ళకి చైతన్యం లేదనుకుంటుండో, సావ చచ్చిపోయింది అనుకుంటుండో, వీళ్ళకి సిగ్గు లేదనుకుంటుండో, వీళ్ళ నరాలలో రక్తం కాదు విషం బారుతుంది అనుకుంటున్నో. ఆయన నిలువెత్తు విషంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడి ఏమంటాడంటే ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా, వాడెవడని ఉంటే మూసిలేసి తొక్కుతా అనే భాష మాట్లాడిండు ఆయనే. యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి భాష ఎన్టీ రామారావు గురించి. ఆంధ్రోలను ఒక కులంలో, ఆ కులంలోనే అందరూ అంటలేను, కమ్మ కులంలో అందరిని కూడా అంటలేను, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను మంచిగా చేసుకుంటందుకు వాళ్ళ చేతులలో బందీ అయిపోయినది అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మూసిలే తొక్కుతా అంటే ఇప్పుడు ఆపోజ్ చేసిన వాళ్ళందరూ మూసి చేసి తొక్కుతారా? ఇది ప్రజాస్వామ్యమా? ఈ ఆడును రాచరికమా? నీ శాసనమా? నీ జాగీరా ఇది? ఓకే, నిన్ను నమ్మి ఓట్లేసారు అనుకుందాం. ఇప్పుడు కొంతమంది అంటారు ముఖ్యమంత్రిని అట్లా ఎందుకంటే బరాబర్ అంటాం బరాబర్ అంటాం. ఈ ఆకాంక్ష నిలబెడతా అని నువ్వు చెప్పినావు. అమరుల ఆత్మ సంతోషించే తీరుగానే పాలన చేస్తాను, పాటలు రాపించుకొని వాడిపించుకున్నావు నల్గొండ గద్దర్తో. నల్గొండ గద్దర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బంద్ చేసి పడేసే అన్న, వీళ్ళ పాటలు బంద్ చేయాలి మీరు. వీళ్ళంతా ఇటువంటి దుర్మార్గుల పాటలు బంద్ చేయరు మీరు, ఈ రాక్షసుల పాటలు బంద్ చేసేయండి. మీ గొంతులతోటి వీళ్ళని కింద ఏంలోని ఎక్కడికో తీసుకుపోయి పెడుతున్నారు, 4 ఫీట్లోని 10 ఫీట్లు అని చెప్తే కూడా జనం నమ్మేటట్టున్నారు. అట్లా చేస్తున్నారు. ఏం చేయనోడు కూడా మాడు మచ్చరపాయలో అన్న తీసుకపోయి ఎక్కడో వరల్డ్ ఛాంపియన్ అని చెప్తే కూడా తెలియకుండా సాహిత్యం విని నమ్మే పరిస్థితున్నారు. రేవలర్ రెల్లో అని ఆయన లేపుడు, 3 రంగుల జెండా బట్టి అని పాటలు గిట్టలని పెడితే అహంకారం నెత్తికెక్కి ఈ ప్రాంతం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిగా మూసిలేసి తొక్కుతానని అనబట్టే. ఇది ఎక్కడ ఏం అంటే ఆ స్థాయి దాకా ఈ బానిసత్వం మనస్తత్వం పెరిగింది కాబట్టి ఆ విగ్రహాలు ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీ రామారావుకి ఇక్కడ భూమి ఉన్నది కదా, ఆయనకు ఒక ఘాట్ ఉంది, ఎకరాల కొద్ది భూమి ఉంది, ప్రైమ్ ప్లేస్లో ఉంది. దాని మీద ఎవరైతే మేము పోయి అడుగుతలేం, దాని మీద దాడి చేస్తలేం కదా, ఏం మాట్లాడతలేం కదా. కానీ మా వాళ్ళకి రావాలనా లేదా? ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రావాలనా లేదా? అక్కడి నుంచి కూతవేడి దూరంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి పేరు నీకు ఎందుకు వస్తలేదు? ఆ కులమోళ్ళు కూడా ఆలోచించాలని నేను చెప్తున్నా. ఎందుకు మీరు మాట్లాడతలేరు నాకు అర్థమైతలేదు. ఎందుకు ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు అడుగుతలేరు? శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం ఎందుకు అడుగుతలేరు? ఉద్యమకారులు బొచ్చెడు మంది వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అడుగుతున్నా నేను. మీరు అడగండి, మీరు అడగండి. ఆయన చెప్తారు కదా, ఒక ఊరికి ఒక్కడు వస్తే చాలని చెప్పని ముచ్చట చెప్తా ఉంటాడు, ఆ కులానికి సంబంధించి మాట్లాడుతుంటారు కదా. మరి ఇప్పుడు ఎవరు విగ్రహాలు పెడుతున్నారు వీళ్ళు? ఎవరు ఐకాన్లు? ప్రభాకర్ రెడ్డి ఐకాన్ కాదా సినిమా ఇండస్ట్రీకి? ఇక్కడ తెలంగాణ ఐకాన్ కాదా? తెలుగు జాతికి ప్రభాకర్ రెడ్డి ఐకాన్ కాదా? మరి ఆయన పేరు ఉండాలనా లేదా? వాళ్ళని కూడా అడుగుతున్నా నేను, వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నా. సరే, ఇది కులాలకు మతాలకు అన్నిటి పక్క పెడితే నా ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా నేరెల వీరమాధవ్ సంగతి ఏంటిది? మిమిక్రీ ఆర్టిస్ట్ మీరు చెప్పుకుంటారు కదా. వీళ్ళెవరు అదే పనిగా పైసలు వసూలు చేసేందుకే ఉంటే మా వరంగల్ ఒక చిన్న ఇంట్లో ఉంటాడు తన. మీ లెక్క 100 ఎకరాలలో ఫామ్ హౌజులు లేవు. మీరు పక్కా బాలసుబ్రహ్మణ్యం వేసిన వాళ్ళంతా పక్కా కమర్షియల్ ఆర్టిస్టు, కిరాయి గొంతులు, పైసలకే పాటలు పాడిన వాళ్ళు, ఏ సమాజం మీద ఏ బాధ్యత లేనటువంటి వాళ్ళు వీలే కనుక మరి మేము అది మాట్లాడాల్సిందే కదా, మేము మాట్లాడతాం. అదంతా తెలంగాణ అంటేనే, ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే గంగా జమున తెహజీబ్ అని చెప్పి ఎక్కడ రాసినా గర్వంగా కూడా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు దక్కన్ సంస్కృతి నుంచి అటువంటి బిర్యానీని మనము వరల్డ్ ఫేమస్ చేసుకుంటాము, రవీంద్ర భారతి అనేటువంటి బెంగాలీ పేరుని పెట్టుకుంటాము, అట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని మొత్తం కూడా పెట్టుకుంటాం కదా. నిజాంని వ్యతిరేకించి నిజాం సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు కదా. అలాంటప్పుడు
ఓ కళాకారుడికి ప్రాంతం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. అలాంటి వ్యక్తుల విగ్రహాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది మిమ్మల్ని మాత్రమే కాదు, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతము అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఎలా కార్నర్ చేస్తారు దీన్ని? నిన్న మా శ్రీధర్ బాబు కూడా మాట్లాడినట. ఆయన సోయిండి మాట్లాడిండో, సోయి లేకుండా మాట్లాడిండో, లేకపోతే ఏం మాట్లాడినా నాకు అర్థమవుతలేదు, మందేసి మాట్లాడిండో తెలియదు. కానీ జాతి కూడా ఉండదని మాట్లాడింది. ఇంకా కొద్దిగా దూరం పోయి నేను ఇలా పేపర్లో ఆంధ్రజ్యోతిలో చూసిన నేను, అది నా దగ్గర ఉన్నది. సో జాతి కూడా అని, జాతి, ప్రాంతము, కులము అనే పదాలు వాడినట. ఇప్పుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ కూడా పెద్ద సింగర్ అండి. అవును కదా, చాలా పెద్ద సింగర్. హైదరాబాద్లో విగ్రహం పెడతా అంటే మరి ఆయనకి ఇష్టం కావచ్చు. ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంబడి తిరుగుతున్నాడు. ఒకవేళ మరి ఆయనకి ఇష్టమై హైదరాబాద్లో పెడతా అంటే మేము అపోజ్ చేస్తాం. ఎందుకని? మన శత్రు దేశంకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లా యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా. దానికి ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఎక్కడనో వాళ్ళ ఇక్కడ ఎందుకు, నా దగ్గర లేనప్పుడు కదా. మా మహమ్మద్ రఫీలే పెట్టుకుంటాం మేము, ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే. మా ఒళ్ళేరా, మా మౌలవి అల్లావుద్దీని పెట్టుకుంటాం, మా తురబాస్ ఖానీ పెట్టుకుంటాం, మా షేక్ బందగీది పెట్టుకుంటాం. ఇటువంటి వాళ్ళు పెట్టుకుంటాం ఒకవేళ పెట్టాలనుకుంటే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ మట్టి గురించి కొట్లాడినటువంటి వాళ్ళే, రాసినటువంటి వాళ్ళే వీళ్ళే పెడతాం. ఆయన ఎందుకు పెడతామండి, దేని గురించి పెట్టాలి? సో ఇప్పుడు ఆయన అంటున్నాడు దానికి ఏది కూడా ఉండదట, ఏ ప్రాంతం ఉందట. పెద్ద పెద్దోళ్ళే పోయింది, శత్రు దేశాలే కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ భాష ఇవన్నీ ఒకటి పక్కకు పెడితే ప్రతి ఒక్కరికి ఒక అస్తిత్వం ఉంటుంది. ఓకే, మీ ఇంట్లో నేను వచ్చి నేను పెత్తనం చేస్తాను ఊకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారు? నేను మనిషినే, నువ్వు మనిషినే ఊకుంటారా? సొంత కులంలో కూడా ఇంకొక వేరేటోడు వచ్చి వేరేటోడు వచ్చి నేను ఇంట్లో పెత్తనం చేస్తాను ఊకుంటాడు ఎవడన్నా? అరే ఆ కులపోడి అంటారు. అన్నదమ్ములే ఒక దగ్గర ఉంటలేరండి. యువన ఆధిపత్యం ఎందుకు ఉంటుంది? మోహన్ బాబు పిల్లలు వాళ్ళే కొట్లాడుకొని బజార్లకు వచ్చి పంచాయతీ పెట్టుకున్నారు కదా. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. అందరు సినిమాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలందరూ ఒకటే దగ్గర, ఒకటే ఇంట్లో ఉండి, ఒకటే క్యాంపస్ నుండి ఒకటే కూట కట్టుకొని ఉంటుర్రా? సపరేషన్ అయినప్పుడు ఎవరి ఆధిపత్యం వాళ్ళదే ఉంటుంది, వాళ్ళ అస్తిత్వం వాళ్ళది, వాళ్ళ కుటుంబం వాళ్ళది, కథ అట్నే మా ప్రాంతీయ అస్తిత్వం మాకున్నది. మా దగ్గర మమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్లకు నువ్వు ఎంత పెద్ద అయినా కానీ ఏమైనా కానీ పెట్టుకోమని చెప్పండి. వాళ్ళ ఇళ్ళల్లో మొత్తము విగ్రహాలు పెట్టుకోమని చెప్పండి, పూజలు చేసుకోమని చెప్పండి. ఎవడేం అడుగుతలేడు కదా. కానీ మా దగ్గర మా వాళ్ళు ఉన్న తర్వాత ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఈ మట్టికి ఈ పోరాట పటిమ ఉన్నది. మేము మా జీవన విధానాలు వేరు. భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కూరదోయి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమై మనము. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడుతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ. ఆంధ్రతో కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు అని 54లో కలపాలన్నా కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి చర్చ. మీ జీవన విధానం వేరు భయ్. మీరు సీషోర్లో ఉన్నారు కాబట్టి మీకు ఉడకపోతే ఎక్కువ ఉంటుంది, మీరు అంగీ లేకుండా తిరుగుతారు. మా దగ్గర ఇక్కడ అంగీ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. బతుకు వేరు, మీ జీవన విధానం వేరు, మీ సంస్కృతి. ఆ రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి, మా దగ్గర పల్లె పాటలు ఉంటాయి, మా దగ్గర జానపదాలు ఉంటాయి, నాట్లేసే కూలితల్ల పాటలు ఉంటాయి, బతుకమ్మ పాటలు ఉంటాయి, బొడ్డెమ్మ పాటలు ఉంటాయి. మీ దగ్గర సాహిత్యం లేదు కదా. మాకు డిఫరెన్స్ ఉంది కదా. మీరు కిరాయికి వాడేటోళ్ళు, మేము ప్రజల గురించి, ప్రాంత అస్తిత్వం గురించి మా వాళ్ళు వాడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది మెజారిటీ ఇక్కడ ఉన్నది. వాళ్ళని తీసుకొచ్చి ఈక్వల్గా గౌరవించమంటే మేము ఎందుకు గౌరవించాలి? ఎందుకు మాది మాకు ఉన్నది కదా. ఎవరినో ప్రాంతాలకు కులాలకు అందరు అంటారు ప్రాంతం లేదు ఏం లేదు, అందరూ కూడా ఏం లేదు, కులాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కుల గజ్జి ఉన్నది, కుల పిచ్చి ఉన్నది, చాలా మందికి ఉన్నది. సో మా సొంటోళ్ళకి అవి లేవు, ఉన్నట్టు మాట్లాడతాం మేము కనుక. కులాభిమానం ఉండురు వేరే, కుల గజ్జి కుల పిచ్చి ఉంటే గట్లనే ఉంటుంది. నిన్న కనబడ్డది, అది నిన్న విగ్రహం కాడ కనబడ్డది, శ్రీధర్ బాబు అదంతా. మరి ఇక్కడ ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ ఆధిపత్యం. దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు ఎస్పీబీ గారి శిలాఫలకం పైన ఆహుతుల పేర్లు, విశిష్ట అతిథుల పేర్లు అందరి ఉన్నాయి, ఎవరు రాలేదు. ఒక వెంకయ్యనాయుడు గారు, ఒక శ్రీధర్ బాబు గారు వచ్చారు. మిగతా వాళ్ళంతా ఏమైనట్లు, ఎందుకు రాలేనట్లు ఏమో. మరి నాకు విరోచనాలైనయో వాంతులైనయో ముఖ్యమంత్రి గారికి మనకు తెలియదు కదా. ఢిల్లీలో అంతకుముందేమో బాగా పోజులు ఇచ్చి బొమ్మలు పెట్టి ఆయనతోని వస్తే శాల్వాలు కూడా కప్పిండు కదా. ఆయన పేరే శుభలేఖ, ఇప్పుడు అశుభలేఖ సుధాకర్, ఆయన శుభలేఖ కాదు కానీ ఆయనకు శాల్వాలు కప్పి నేను కంపల్సరీ వస్తా అని పెద్ద ఎత్తున ప్రోగ్రాములు పెట్టి మరి రాలేదు. జులాబులు అయినట్టున్నాయి సార్కు. తెలంగాణ వాదంను తట్టి లేపకు, రక్తగీతమై రాసుకుంటుందని చెప్పినాం మేము. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు అని చెప్పని ఏదో అనుకుంటున్నారు వీళ్ళంతా. తెలంగాణ అంటే ఏమవుతుంది లేదు అది. మరి ఎందుకు రాలేదు వాళ్ళే చెప్పాలి. సినిమాటోగ్రఫీ మంత్రి రాలేదు, కల్చర్ మంత్రి రాలేదు, ఎలక్షన్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? మరి పొద్దుగాల అయితే 11 అయితే సాయంత్రం వస్తాను, మా సాయంత్రం వరకన్నా రావాలి కదా. రాలేదు, తెచ్చగా తలిగింది వాళ్ళకి కొద్ది అంతా. అంటే నేను అహంకారంతో మాట్లాడతలేను. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పోరాట పటిమాది.
ఇది రివర్స్ అవుతున్నది, రివోల్ట్ అవుతున్నారు జనం అనేది అర్థమైంది. కానీ అయినా కానీ పెట్టిపిచ్చింది చూసినావా, ఇది జనం మర్చిపోరు. ఆల్రెడీ నువ్వు గుండెలకు గడపార పెట్టి గుద్దినావు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపుతున్నావు నువ్వు. ఇది బాగుతుంది, ఇక కిందాక బాగుతుంది. దాని టైం ఎప్పుడు వస్తుంది, నీకు మాత్రం గుణపాఠం తప్పదు. ఎంతమంది చాలామంది చెప్పిండ్రు, కవులు చెప్పిండ్రు, పెద్ద పెద్దోళ్ళు చెప్పిండ్రు, రాసిండ్రు, ఆర్టికల్ వచ్చినాయి, ఫేస్బుక్లో చర్చలు జరుగుతున్నాయి, మైకుల ముంగట మాట్లాడినరు. ఒక్కరినన్నా నువ్వు చెప్పేటి, నువ్వు అహంకారంతో చెప్తుంటావు కదా, నాది ప్రజాప్రభుత్వం, నా దర్వాజాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట్లాడొచ్చు అని అప్లికేషన్లు ఇచ్చిండ్రు, పత్రికల రూపంగా చెప్పిండ్రు, మీడియా రూపంగా చెప్పిండ్రు కదా. ఒక్కరితోటన్నా నువ్వు కనీసం ఒక టెలిఫోన్ కాల్ చేసినా కానీ ఎవరితోనన్నా మాట్లాడిన పాపాన పోలేదు. ఉల్టా కొంతమంది పెద్ద మనుషులు ప్రయత్నం చేస్తే అసలు సింపుల్ ఇట్లా తీసి పడేసిండు, ఎంటిక తీసిన ఇట్లా తీసి అవతల పడేసిండు ఆయన రేవంత్ రెడ్డి. కనీసం ఒక చర్చ ఉండాలి కదా. ఈసారి కాకపోతే వచ్చేసారి కన్నా చేయొచ్చు, ఆపండి, లోపల ఇదేందో సమస్య ఉంది, దీని గురించి మాట్లాడవచ్చు అని అనొచ్చు కదా. లేదు, అహంకారం ఉంది కదా. ఉద్యమం జరుగుతున్నప్పుడే ఉద్యమకారుల మీద తుపాకీ పట్టినటువంటి వ్యక్తి మనస్తత్వం ఏం మారలే. తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, చూడండి ఇంత దుర్మార్గుడు ఈయనే. 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ని వ్యతిరేకించినప్పుడు, మీరు కాంగ్రెస్ని అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రజాప్రభుత్వమనో ప్రజాపాలనో కేసీఆర్ని బొందబెడతామనుకునేటువంటి క్రమంలో, బీఆర్ఎస్ని బొందబెడతామనుకునే క్రమంలో రేవంత్ రెడ్డిని ఆహ్వానించిండ్రు. అప్పుడు తెలియదా మీకు ఆయన తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ పట్టిండు లేకపోతే గన్ను పట్టిండు అని చెప్పి? కరెక్ట్ క్వశ్చన్. పృథ్వీరాజ్ ఎప్పుడు రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోలే నేను ఇంతవరకు. పంచుకోలే నేను. ఒక్కటే వేదిక పంచుకున్న, గదరన్న వేదిక, అది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అడిగినారు. దీపాదాస్ మున్షి కూడా మా ఇంటికి 2 సార్లు వచ్చిపోయింది. చెప్పింది అంటే, నువ్వు కండవ కప్పుకొని క్యాంపెయిన్ చేయమంటే చేయని చెప్పిన నేను క్యాంపెయిన్కి పోలే. కానీ వాళ్ళంతకు ముందు మాట్లాడిన అంశాలు, వాళ్ళు చెప్పిన అంశాలు, నిరుద్యోగము, 2 లక్షల ఉద్యోగాలు, ఒక కిరాతకుడు కేసీఆర్ రూపకంగా తెలంగాణ తొక్కిపెట్టిండు, నిర్దాక్షిణ్యంగా ఒక దమనకాండ చేస్తున్న ఆలోచన నేను కాదు, చాలా మంది లోపల ఉండేది ఇదంతా. అది ఆయన బొందబెట్టాలని అనుకున్నాం. అందుకనే కాంగ్రెస్ను ఒక నేషనల్ పార్టీ కాబట్టి చలో కొద్దిగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ తోటి వీళ్ళందరూ అంటున్నారు. 1200 మంది విద్యార్థులను, 12 మంది చనిపోయినటువంటి కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేస్తా అంటున్నారు. ఉద్యమకారులకు కూడా వాళ్ళు 2500 గదాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామంటారు. ఆరోగ్యము, విద్య, వైద్యం ఇవన్నీ ఇస్తామని చెప్పని అంటున్నారు. అనే ఒక ఆలోచనతో ఈ దుర్మార్గుడు ఉన్నాడు కదా, ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు అనే ఆలోచనతో ఇటు సైడ్ కొంతమంది సపోర్ట్ చేయాల్సి వచ్చింది. కానీ నేను వేదిక మీద ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డితో నేను వేదిక మీద ఉన్నప్పుడు, నేను 2 పాటలు పాడి చెప్పిన, తెలంగాణములో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా, నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకు పీసలేదని బడుల పరిస్థితి 96లో గదరన్న రాసింది కూడా నేను ఇవన్నీ చెప్పి ఇవన్నీ మార్చాలంటే అప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అంతకు ముందే పెట్టిండ్రు. బందైన బడులు, కేసీఆర్ హయాంలో బందైన బడులను తెరిపిస్తాము అని చెప్పిండ్రు. పెద్ద స్థాయిలో తీసుకుపోతాము, మండలానికి ఒక బడి కడతాము, ఇవన్నీ చెప్పారు. పెద్ద బడులు కడతాము, ఇవన్నీ చెప్పారు వాళ్ళంతా. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడులను కూడా బంద్ చేసిండు. ఈయన ఉన్న బడులను కూడా బంద్ చేసిండు. గతంలో బంద్ అయిన బడులను తెరిపిస్తా అన్నాడు కదా, కొత్త ఈయన వచ్చినా కూడా 1000 కొద్ది బడులు బంద్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికి ఇంకా అట్లే ఉన్నాయి. ఇవి ఆ రోజు ముఖ్యమంత్రి ముంగట వేదిక మీద అందరు వచ్చి, మా ముఖ్యమంత్రి అట్లా గెలిచిండు, ముఖ్యమంత్రి ఇట్లా చేసిండు, అట్లా అంటే నేనేం చెప్పలే. ఇవన్నీ పొగడతలు గిగడతలు ఏం చేయలే. నేను ఇదొకటి చెప్పినా, సామాజిక అసమానతలు ఉన్నాయి. ఈ సామాజిక అసమానతలు కూడా లంబాడోళ్ళ పాట వాడి కూడా చెప్పినాను. అది పాట ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఈ పాట వాడి సామాజిక అసమానతలను కూడా నువ్వు రూపుమాపాలని చెప్పిన. ఇంకొకటి కూడా ఏం చెప్పిన అంటే, విపరీతమైన అవినీతి చేసిర్రు గత ప్రభుత్వం వాళ్ళు మొత్తము. ఆ అవినీతి పైసా 1,00,000 కోట్లని మీరు రాహుల్ గాంధీ అన్నాడు, నువ్వు కూడా అన్నావు కదా. ఆ 1,00,000 కోట్లు వాళ్ళ మీద కేసులు పెట్టి కక్కిచ్చి ప్రభుత్వంకు ప్రజలకు పంచాలి, ప్రభుత్వ ధనంలో వేయాలంటే ఇప్పటివరకు వాళ్ళ మీద ఒక్క చర్య లేదు. ఆఖరికి చేతులు ఎత్తేసి ఏమంటాడంటే, ఇక దేవుడు చూసుకుంటాడని మాట్లాడుతుడు, కేసీఆర్ని దేవుడు చూసుకుంటాడని మాట్లాడుతున్నాడు. సో మేమేదో ఈయన ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడింది లేదు. ఒక మార్పు నిజంగానే జరుగుతుంది. నేనే కాదు, గదరన్న సొంటోలుగా చాలా మంది కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి నిలుస్తాడు, నిలబడతాడు అని చెప్పి గట్టిగా నమ్మారు. కట్ చేస్తే మీ కలలు తెగిపడ్డాయి, మీ ఆశయాలు మొత్తం సమాధి అయిపోయాయి, భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం పేరుతో ఒక ఆధునిక నియంతలాగా రేవంత్ రెడ్డి అవతరించాడు అనేటువంటిది మీ స్ట్రైట్ స్టేట్మెంటా? 200% స్ట్రైట్ స్టేట్మెంట్. అందుకే మా గొంతులకు పని పెట్టినాం. మళ్ళా మా గుండె కాలుతున్నది, బాధ అయింది, చాలా రోజులు బాధపడ్డాం. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు ఆవేశం వస్తున్నది, అన్నీ వస్తున్నాయి, ప్రజలకు కూడా తెలిసిపోతున్నది. స్లోగా ఈయన కూడా ఏం చెయ్యడు, ఎందుకంటే తొక్కుతున్నాడు కదా, తొక్కి పాడేస్తున్నాడు. యూనివర్సిటీలకు వస్తే కూడా పోలీసు ప్రహారాలతో రాను అని చెప్పిన కమిషనర్కి చెప్తున్నాను. ఇంతకుముందు యూనివర్సిటీలో టౌరాటంలో మాట్లాడిన మనిషి ఇనుప కంచెలతో వచ్చింది కదా, ఇనుప బూట్లతో వస్తున్నాడు అంతనే. మొన్న కూడా వచ్చి ఏం చేసింది ఏం లేదు కదా, ఆయన ఏం రిక్రూట్మెంట్ కూడా అనౌన్స్ చేసింది ఏం లేదు. కానీ 1000 కోట్లు ఇచ్చాడుగా ఉస్మానియా, పైసలు ఏడా అకౌంట్లో పడ్డాయి ఎక్కడ జీవో జరిగింది కదా. అట్లా మస్తు జీవో లాస్ట్ గవర్నమెంట్ లో కూడా వచ్చినాయి. కేసీఆర్ రాని చోటుకైతే రేవంత్ రెడ్డి వచ్చారు కదా. అరే రాని చోటుకి ఎట్లా వచ్చిండు, పోలీస్ ఫోర్స్ తో వచ్చాడు కాదు. ఆయన ఏం చెప్పిండు, ఆయన నేను పోలీస్ ఫోర్స్ ఏం లేకుండా సివి ఆనంద్ స్టేజ్ మీద ఉంటా అనుకుంటానే చెప్పిండు. నేను ఇప్పుడే చెప్తున్నా, అప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండద్దని చెప్పని. ఆడ జనం కన్నా ఎక్కువ, విద్యార్థుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళే ఉన్నారు ఆడ. ఆ పోలీసు అట్లా నిజమేనా? 200% నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు, చాలా మంది పిల్లలు నాకు ఫోన్ కూడా చేసిండ్రు, చేసి మరీ అరెస్టులు చేసిండ్రు. ఆడ తీసుకుపోయి కూసబెట్టిరుగా జనాలను. విద్యార్థులు కూడా ఏమనుకున్నారంటే, నిరుద్యోగులు కూడా వస్తే ఏమన్నా అనౌన్స్ చేస్తాడేమో, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాడేమో ఆశతో వచ్చి అప్పటిదాకా కూర్చున్నారు. ముఖ్యమంత్రి ఒక 10 నిమిషాలు ఆడుంటే అయ్యగారి సంగతి, అలా పోలీసును ముఖ్యమంత్రి సంగతి తేలుతుండే. విద్యార్థులు తిరుగుబాటు అప్పటికే తిరుగుబాటు చేసిండ్రు. ఫైరింగ్ అవునో ఇంకేమవునో తెలియదు. ఆ కోపం ఆ లోపల ఉంది కదా, ఆశతో నేను నమ్మిను కదా. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టే. బరాబర్ ప్రజాపాలన కాదు ఇది. వీళ్ళు కూడా గుండాల పాలన చేస్తారు. ఏం పాలన అండి? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సర్పంచ్కి నామినేషన్ వేయాలంటే ఉచ్చదాగిపిస్తారా? విడ్రా చేసుకోమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు గ్యాంగు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరి మంత్రిమండలిలో, ఎవరి క్యాబినెట్లో మంత్రి? రేవంత్ రెడ్డే కదా. ఆడ నామినేషన్ వేసేందుకు పోతుంటే భర్తని కిడ్నాప్ చేసిపోతే ఇప్పటికీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఇంకా పెట్టలేదు. ఇప్పటికీ ఎవరు గెలిపోవటం పక్క కొడేసేని. ఒక పీజీ చదివినటువంటి పంతులమ్మ భర్తను, ఆయన కూడా డిగ్రీ చదివిండు, ఆమె అయినా కానీ పోయి ధైర్యంతో నామినేషన్ వేస్తే ఆ ఊర్లో తిరగనియలేదు. ఇదా ప్రజాపాలన? ఉచ్చలు దాయిపించే పాలన మీద గీ పాలన. నీకు నౌకరు లేరని ఆయన అడిగితే గుడ్లను కొట్టినట్టు లట్లు పెట్టించి అశోక్ నగర్లో పిల్లలను కొట్టిస్తావు. ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు అరెస్టులు చేపిస్తావా? ఇంకెక్కడ పాలన? మా బొట్టలను కూడా అరెస్ట్ చేశారు కదా. ఇంకా విద్యార్థి యువకులదేంది? నువ్వు ఆడిపోయినా నువ్వు ఇదే కదా నీ మంది మాగదులతోటి. ఎక్కడ పోతే ఇప్పుడు ముఖ్యమంత్రి పోతే చాలా మందిని అరెస్ట్ చేస్తుంది. ఇంతకుముందు లెక్కనే ఇప్పుడు ఉన్నది. మార్పేం జరగలే. రేవంత్ది రాక్షస పాలన, బరాబర్ రాక్షస పాలన. ఏ అమరులకు ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను. నేను నిన్న కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేదిక మీద చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అమర జ్యోతి ఉన్నది. ఈయనే రాహుల్ గాంధీ పోయి అక్కడ రాహుల్ గాంధీ తీసుకుపోయి ఇది ఆవిష్కరణ చేయలేదు, దీంట్లో అమరులు బొమ్మలు లేవు, దీనికి మొత్తం అమరుల ఆత్మలు యాలాడుతున్నాయని చెప్పని. అప్పుడు యాలాడుతున్నాయి కావచ్చు నాయన, నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయినాయి, నువ్వు కూడా ఒక బొమ్మ పెట్టిన పాపాన పోలేదు, దానికి గేట్లు పెట్టే ఉంటాయి. అది ఆవిష్కరణకు నోచిందా లేదా ఏం లేదు అని నువ్వు చెప్పిన ఆవిష్కరణ కాలేదు ఏం కాలేదని మేము కూడా అంటున్నాం. మరి నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, కనీసం వాటికి మోక్షం లేదు. కానీ నీ ప్రభుత్వానికి ఇంత ఆలోచించే టైం ఉన్నది. ఒక కిరాయి గొంతుకు జీవో తీసి సన్మానం చేసి విగ్రహం ఆడబెట్టి సత్కారం పెట్టి పువ్వులు పెట్టి ఎన్నడన్నా నువ్వు అమరజ్యోతి కాడికి వచ్చి ఒక పువ్వు పెట్టిన ముఖం రేవంత్ రెడ్డి, నువ్వు నీ గవర్నమెంట్ మంత్రులు? పక్కకు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటావు, నువ్వు పక్కకే. ఆ రోజు కూడా వెళ్ళలేదా? పోలే, ఏడపోయిందండి. అరే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయినాక అమరజ్యోతికైనా పోయిండా అడగండి, పోతాడు. ఇప్పుడు నేను చెప్పిన వాటికే పోతాడు. కానీ ఆ బొమ్మలేవి. ఇప్పుడు అమరుల ఆత్మలు ఏడుస్తున్నాయి, అక్కడ యాలాడుతున్నాయి అని చెప్పినావు కదా. యాలాడుతున్న ఆత్మలు కళ్ళకెళ్ళి కళ్ళ నీళ్ళు గారుతున్నాయి. తెలంగాణ అని అన్నీ వదులుకొని తిరిగిన తెలంగాణ జనము గుండె గాయమైంది అలా నీ ప్రవర్తనతోటి. కనీసం ఇంతమంది మాట్లాడుతుంటే ఒక్క రోజన్న లాస్ట్ 15 రోజుల నుంచి మొత్తుకుంటుంటే ఒక్కడన్నా నీ ప్రజాప్రభుత్వం అని సిగ్గు లేకుండా చెప్పుకుంటుండే కదా. ఒక్కడన్నా మాట్లాడిండా? ఒక్కడన్నా ఎవరితోనన్నా మాతో ఒక్కరితోనన్నా మాట్లాడిండా? అహంకారపూరితమైనటువంటి రాజ్యం నడుతుంది. అందుకే రాక్షసుల రాజ్యం, పిశాచుల రాజ్యం. రాబందుడు రేవంత్ రెడ్డి. నేను చాలా కడుపు మండి చెప్తున్నా, ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో, ఇంకా జరగొద్దనే కదా అది. ఇప్పటికింకా ఆత్మహత్యలు నిరుద్యోగులు ఆపిండ్రా? ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలనుకున్నాం కదా. అందుకే నిన్ను నమ్మిన అందరు జనం కూడా నమ్మినరు. నా బోటోళ్ళం కూడా నేను కూడా వేదిక ఎక్కకపోవచ్చు, కానీ నేను నమ్మినా, సపోర్ట్ కూడా చేసినాం. ఇంటర్నల్గా చేయలేదని కూడా ఏం చెప్తలేను నేను. కానీ మరి ఎవడో వస్తాడే కావచ్చు, నిజంగా సోయినోడో ఏమన్నా చేస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఇది కూడా ఆ మందల పుట్టింది అనేది అని ఊహించలేదు. ఇంత బ్రోకర్ అవుతాడని చెప్పని నేనైతే ఊహించలేదు. ఏదో రియల్ ఎస్టేట్లో బ్రోకరిజం చేసిన అనుకున్నాను, కానీ ఇంత దారుణంగా ఆంధ్ర పాలకుల చేతులలో బ్రోకర్గా వ్యవహరిస్తాడని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఏం కేసులు పెట్టినా మంచిదా ఈ మాటలకు. ఇంకా నేను 100 మాటలు ఎక్కువ మాట్లాడతా, కానీ మంచి చేసినప్పుడు జై కొడతా. 1000 ఉద్యోగాలు కనుక మొన్న యూనివర్సిటీలో 1267 శాంక్షన్ పోస్టులు సాధుబాయి అందులో ఉన్నాయి. నువ్వు 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మానియాలో. 1000 వేకెన్సీస్ నువ్వు కనుక ఫిలప్ చేసి కనుక పోయేది ఉంటే
నేనే సలాం కొడుతుంటా, అరే చల్ బై నువ్వు ఆయన చేయింది నువ్వు చేసినావు అని చెప్పని. మొత్తం తెలంగాణ యూనివర్సిటీలలో దాదాపు ఇప్పుడు లేటెస్ట్ 80% వరకు వేకెన్సీస్ ఉన్నాయండి. ఈయన విద్యామంత్రి అయి ఉండి విద్యను ఎక్కడ తీసుకుపోవాలి? విద్య అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రపంచ జ్ఞానం తీసుకొచ్చి ప్రపంచాన్ని జయించాల్సిన విద్యను ఆయుధం. దాన్ని నాశనం పట్టిస్తున్న బడుల కాడికెళ్ళి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి వరకు రాజకీయ ఉపన్యాసాలు ఏ ముఖ్యమంత్రి ప్రేమించట్లేదట కదా విద్యను మాత్రమే కేసీఆర్ ప్రేమించినంతగా రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ కాసిం గారే అంటున్నారు. ఇక ఆయనే పాపము ఈ మధ్యలో మన ఇక ఆయన వ్యక్తిగతంగా నేనేం మాట్లాడదలుచుకోలేను, ప్రజలు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే దాని మీద జనం మాట్లాడుతుండ్రు. ఒకవేళ నిజంగానే ప్రేమించినోడు కనుక అయ్యేది ఉంటే 60 మంది పిల్లలు చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని 10th క్లాస్లో పడినటువంటి పిల్లలు తిండి సరిగా పెట్టక చచ్చిపోతున్నారు. ఏ హాస్టల్కి వస్తారో రాండి, మీరు వస్తారా రేపు నేను టీం తీసుకోపోతాను. నేను ఇప్పుడు కొన్ని 100 హాస్టల్ తిరిగినా, కొన్ని 100 బడులు తిరిగినా, టాయిలెట్లు చూసినాం కదా మనము, ప్రజలకు చూసినాం కదా. ఇప్పటికీ కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు వచ్చి మాకు పంతులు లేరని కూడా చెప్తా ఉన్నారు కదా. మరి ఏం విద్యను ప్రేమిస్తున్నా మాకైతే తిరగలేదు. కొంతమంది పదవులను పైసలను ప్రేమించేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు. అటువంటి భాషలు ఏమన్నా మాట్లాడితే నాకు తెలియదు. కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. నీకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లాకెళ్ళి వస్తాయి 1000 వేకెన్సీస్ ఉన్న తర్వాత? సో 1000 వేకెన్సీస్ కనుక నువ్వు ఫిలప్ చేసి పోయేది ఉంటే సలాం కొడదాం. నువ్వు 1000 వేకెన్సీస్ చేయలేదు. అట్లే మొత్తం ఎంటైర్ తెలంగాణ యూనివర్సిటీస్లలో అరౌండ్ 80%, ఇప్పుడు మొన్నదాకా 74-75 ఉండే, అది పెరుగుతున్నది. రోజు రిటైర్మెంట్ అవుతున్నారు కదా. అవుట్ సోర్సింగ్ వాళ్ళతోటి, డైలీ వేజెస్ వాళ్ళతోని, కాంట్రాక్టర్లతో నడుపుతారని యూనివర్సిటీ అకాడమిక్స్ అట్లా నడుస్తాయా? రేపు అవుట్ సోర్సింగ్ వైస్ ఛాన్సలరు, అవుట్ సోర్సింగ్ రిజిస్ట్రార్లు పోతున్నారు కదా, అంతా అయిపోయింది కదా. నాన్ టీచింగ్లో కూడా సేమ్ అదే పరిస్థితి కదా. అసలు టీచింగ్ వాళ్ళకైతే వర్క్ లోడ్ అయితే మామూలు టెన్షన్ లేదు వాళ్ళకు. ఆయనే ఎట్లా నమ్ముతాము? ఆయన నిజంగా కూడా విద్య అంటే మా అమ్మాయి కాకుండా ఒకవేళ నిజంగానే విద్య అంటే చదువు అనుకున్నాం అనుకో, అట్లా అనుకుంటే మేనిఫెస్టోలో 15% ఇస్తా అని చెప్పిన 15% మన మేనిఫెస్టోలో విద్యకు పెడతామని చెప్పి అలకేట్ చేస్తామని చేయలే కదా. కేసీఆర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆయన 6% కాడికి పోయిండు, ఈయనకి అయితే 7% కాడికి ఉన్నాడు. అక్కడనే ఉన్నది, పెద్ద ఏం లేదు. సో నీకు నిజంగా ఉండేది ఉంటే ఇప్పుడు ఆయన పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళి వచ్చింది కదా, పాలమూరు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసిండా? పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మా తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి ఇండ్లు దుమ్ము పట్టినాయి. ఏమో మారినాయా? వలస బతుకులు మారినాయా? గత 10 నెలలు మారలే, ఇప్పుడు కూడా మారలే కదా. మొత్తుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీటింగ్లు అవుతున్నాయి, పోతున్నాం మేము. నెక్స్ట్ వీక్లో మిమ్మల్ని కూడా పిలుస్తాం, రాండి. అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదో. సో నువ్వు హాస్టల్స్ ఘోరంగానే ఉన్నాయి, బడులు ఘోరంగానే ఉన్నాయి, టాయిలెట్లు ఘోరంగానే ఉన్నాయి. నువ్వు జూనియర్ కాలేజీల పరిస్థితి అట్నే ఉన్నది, డిగ్రీ కాలేజీల పరిస్థితి అట్నే ఉన్నది. స్టాఫ్ లేరు నీకు. అకాడమిక్ సైడ్లలో అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచేందుకు నువ్వు పోజులు కొడుతందుకు హార్వర్డ్ చేస్తా, కేంబ్రిడ్జ్ చేస్తా, స్టాన్ఫర్డ్ చేస్తా అని ఏమో తాగిన మాటలు, కాకపోతే పిచ్చి మాటలు. ఆయన తాగి మాట్లాడిను, నువ్వేమో హుషారు మాటలు ఈయనవి. అయితే స్టాండర్డ్స్ ఉండాలంటే రీసెర్చ్ జరగాలి. యూనివర్సిటీస్ అంటే రీసెర్చ్ జరగాలి, ఫ్రీ వాతావరణం ఉండాలి. నేను రోడ్లకు పెడతా, బంగ్లాలకు పెడతా, ఇప్పుడు ఉన్న వాటికైతే చెయ్యి. ఫస్ట్ ఉన్న వాటిని సెట్ చేసేటట్టు చేసి నువ్వు ఫస్ట్ ఏందని ఎవరిని టీచర్స్ ప్రాపర్ ఉండాలనా లేదా? ఏం లేవు. వాళ్ళని మళ్ళీ విపరీతమైన హరాస్మెంట్, అటెండెన్స్ అని చెప్పేటోడు చక్కగా లేరని ఆయన అంటే 75% అని 80% అని ఆడికి వచ్చేటోళ్ళే క్రీమాయ మొత్తం. నువ్వు ఏమైనా పెట్టుకో, కానీ టీచర్స్ అయితే ఉండాలా లేదా? ఇదంతా ఉట్టి బక్వాస్ ముచ్చట. కొంతమంది జోకెటోళ్ళు వంది మాగదులు ఎవరైనా మాట్లాడతారు అంతే. నేను కొంతమంది పేర్లు తీసి మాట్లాడతాను కానీ జనం కేరుకుంటుంది. ఓకే, పదవుల గురించి, చిన్న వాటి గురించి, పైరవుల గురించి ఆశపడేటోళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడాల్సిందే అవన్నీ. కానీ వాస్తవికంగా చూడాలంటే మీరు మెజారిటీ విద్యార్థులు అది కనుక్కుంటే తెలుస్తుంది కదా అసలు ఏం జరుగుతున్నది ఏందనేది. ఆగేది ఉండే ముఖ్యమంత్రికి దమ్ముండేది ఉంటే అక్కడ ఆగి, ఆయన అన్నాడు కదా ఒక్క పోలీసు వాడు లేకుండా అని, విద్యార్థులు అడుగుతున్న క్వశ్చన్స్కు మీటింగ్ ఆయన ఉపన్యాసం అయిపోయి పోతున్నప్పుడు తిరగబడ్డారు కదా, అప్పుడు కనుక ఆగేది ఉంటే. ఎన్సీసీ గేట్ దగ్గర కూడా అలాంటి రివోల్ట్ వచ్చినట్టుంది. అసలు మీటింగ్ స్పాట్ల గురించి చెప్తున్నాను నేను. మీటింగ్ స్పాట్ల మరి అక్కడ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడడం ఆయన అడుగుతున్నటువంటి వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్సీలు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే డిసిషన్ మేకర్ వీళ్ళు కాదు కదా, డిసిషన్ మేకర్ ముఖ్యమంత్రి సపరేట్గా ముఖం స్టార్ట్ చేసి అదేంది ఒక జిద్దుగా కేసీఆర్ పోలేని జాగాలకు నేను పోయినా. ఎట్లా పోయినావా? నువ్వు నిజంగా మంచి వెల్కమ్ చేసి నీకు యూనివర్సిటీ నీ దగ్గర ఉండేటోళ్ళు 4-5 ఫ్లెక్సీలు పెట్టుకొని, లేకపోతే ఆ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ ఏదో ముఖ్యమంత్రి మంచిగా ఉంటే మాకు ఇంకేమైనా పొజిషన్ వస్తుంది కావచ్చు రేపు పొద్దుగాల ఎడ్యుకేషన్కు, దీనికి ఏమైనా కమిషనర్కో మేము పోతాం కావచ్చు అనుకొని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఆయనకి ఎవరైనా జోకి ఉంటారు. గట్లా ఉంటుంది. లేకపోతే రేపు ఎమ్మెల్సీలు కావాలనుకునేటోళ్ళు అటు అనుకుంటూ ఎవరైనా జోకి ఉంటారు. కానీ వాస్తవికంగా ఇప్పుడు నేను దీనిలో రాకెట్ సైన్స్ లేదు విజయ్ భాయ్. నేను క్లియర్గా చెప్తున్నా, 1000 వేకెన్సీస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎన్నేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. నువ్వు వచ్చి రాగానే ఫిలప్ చేస్తా అన్నావు. ఏది గది అడుగుతున్నాం. 12 నువ్వు చెయ్యి. 12 ఏళ్ళ నుంచి, అంతకన్నా ముందు నుంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఆయనే చేయలే, నువ్వు చేయలే కదా. నీకు 2 సంవత్సరాలు పట్టదు కదా. 200 చేసినావా? 20 మందిని చేసినావా?
మరి అడగాలనా లేదా ఎంతకాలం అవుతుంది, ఇంకా 6 నెలలు అయితే పీక్తుంది ఇది కూడా. మళ్ళీ ఆయన వచ్చి ఉల్టైంది, ఈయన ఏదో పెద్ద చేసిన లెక్క నేను యూనివర్సిటీకి వచ్చిన పోలీసులను పెట్టుకొని వచ్చిన, పోలీసులు లేకుండా రా చూద్దాం మా లెక్క తిరగలుగుతాడా? ఎట్లా తిరగాలి? ఇప్పుడు బయట దేశాలలో పోతే వాళ్ళు ట్రైన్లలో పోతుంటారు, లోకల్ ట్రైన్లలో పోతుంటారు మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు, అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద దేశాలలో. నువ్వు యూకే పోతే యూరోపియన్ కంట్రీస్లో పోతుంటారు. వీళ్ళకి అంత సీన్ ఉందా? ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయి, జాంగాబాయిని కాడికెళ్ళి చింపి బగాయిస్తారు జనం వీళ్ళు చేసే పనులకు. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినాయి, ప్రామిసెస్ చేసినాయి, చేయాలి కదా. మరి విద్య విషయంలో ఏం చేసిండి? అన్నీ ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉన్నది, ఇంకింత నాశనానికి వచ్చింది కదా. ఒక్క అకాడమిక్ ఇయర్లో ఒక్క క్లాస్లో ఒక పిల్లగాడు ఫెయిల్ అయితే నెక్స్ట్ క్లాస్ పోయినప్పుడు దీన్ని క్యుములేటివ్ మైనస్ ఉంటుందా ఉండదా? నువ్వు ఒక 6th క్లాస్ జరిగిన పాఠాలు 7th క్లాస్ 6th క్లాస్ టీచర్ లేకుంటే నువ్వు బళ్ళలో మొత్తం అదే పరిస్థితి కదా. 7th క్లాస్కి వచ్చినాక మనకి అర్థం కాదు, 7th క్లాస్ సబ్జెక్ట్ అర్థం కాదు. ఏం చేస్తాడు ఈ లోపల? బడి వదిలిపెట్టాలి, ఏం చేయాలి? పని చేసుకోవాలి, లేకపోతే తావుడుకు అలవాటు పడాలి. తెలంగాణలో పాఠశాలలు గాంజాయి అడ్డాలుగా తయారైనాయా లేదా? ఆయననే కదా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టి కథ పెట్టిండు, బంద్ అయినాయా? పోలీసు వాళ్ళు అనుకుంటే వారం రోజుల్లో క్లోజ్ అవుతుందండి. పోలీసు మంత్రి అనుకుంటే వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది. పోలీసు మంత్రి ఎవరు? ఆయన కదా. బెల్ట్ షాపులు పెట్టి తాగిపిస్తుంది కదా జనాలను. బంద్ చేస్తానడా లేదా? బెల్ట్ షాపులు తోటి మొత్తం ముండమోస్తున్నారు, విద్వారాన్లు అవుతున్నారు, మొగోళ్ళు చిన్న పిల్లగాళ్ళ కాడికెళ్ళి తావుడు కాలవాడి పోయి చచ్చిపోతున్నారని చెప్పని మామూలు ఉపన్యాసాలు ఇయ్యలే కదా. ఈయన తొడలు దించుకొని గొంతులు పెంచి మాట్లాడిండు కదా. ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేసిండు? ఇంకా పెంచుతున్నాడు, వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి చేస్తున్నాడు. ఇది ఈయనకు వత్తాసు పలుకుంటా జోక్కుంటా కూర్చున్నట్టు గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అది ఎవరైనా పర్లేదు, వాళ్ళకి రాజకీయ పార్టీలు కావచ్చు, బయట ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ఎవరేం నేను మాట్లాడేది కూడా చూస్తారు కదా ప్రజలు. ఇలా వాస్తవం ఉన్నదంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తే జనం కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఎస్, నువ్వు నిజంగా చేసేది ఉంటే ఆల్ యూనివర్సిటీస్లలో సస్యశ్యామలమయ్యేటట్టు నువ్వు రిక్రూట్మెంట్ చేయి. ఇది ఒక్కదానికే నువ్వు 1000 కోట్లు ఎందుకు, మిగతా వాటికి కూడా జియో ఇచ్చుడు ఒకటే కాదు. నువ్వు మీద వారి 6 నెలల లోపల నువ్వు ఈ పనులు నేను కంప్లీట్ చేస్తానని టార్గెట్ పెట్టి రిక్రూట్మెంట్ చేయి. మిగతా యూనివర్సిటీ అన్ని జిల్లాలలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 12-13 యూనివర్సిటీలకు మొత్తం అట్లనే చేసి పెట్టు. ఖాళీ యూనివర్సిటీలు కాదు, బడిల కాడికెళ్ళి చేయాలి. ఉచిత నిర్బంధ విద్య అని నువ్వు కూడా పెట్టినావు కదా. ఉచిత నిర్బంధ విద్యా వైద్యం వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు జోకాలే, ఎందుకు మోయాలి? నేను ఎందుకు మోస్తున్నట్టు? అందశ్రీ విగ్రహం మోయంగానే సంగలెగరేసుకొని మా ఊళ్ళంతా ఏ ముఖ్యమంత్రి చరిత్ర లేడు, తెలంగాణ చరిత్రను తీసుకుపోయి బాలసుబ్రహ్మణ్యం కాళ్ళకాడ కింద సంస్కృతిని అన్నింటినీ తీసుకుపోయి ఆయన రాసిన పాటలు అటువంటి వాళ్ళ చరిత్రను తీసుకుపోయి దాని కింద బొంద పెడుతున్నాడు. మొత్తం 6 ఫీట్లు దువ్వి దాని లోపల బొంద పెట్టింది. రైట్, ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను. నాకు క్రెడిబుల్ సోర్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు, కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు మీకు సీఎంఓ చాలా సన్నిహితుల దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అందుకే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో అనుకున్నంత రాద్ధాంతం చేయలేకపోయారు అనేటువంటిది నాకు ఒక సోర్స్ చెప్పింది. బెదిరించారా, భయపెట్టారా, భయపడ్డారా? రేవంత్ రెడ్డికి తెలుసు నేను భయపడనా అనేది. నాకు ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి తెలుసు. పృథ్వీరాజ్ ఏం మారడు. పృథ్వీరాజు ఆయన బాబులకు కూడా భయపడలేదు. ఎవరు నాకు రాజశేఖర్ రెడ్డికి భయపడలేదు, నేను చంద్రబాబుకు భయపడలేదు, అలా బాబులకు కూడా భయపడా. నేను గౌరవించేదంటే ఈ మట్టి గురించి త్యాగం చేసినటువంటి వాళ్ళను నా గుండెలో పెట్టుకొని ఉన్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అస్తిత్వం గురించి రాసినటువంటి కవులు, కళాకారులు, జర్నలిస్టులు, పెద్దోళ్ళు, వాళ్ళని నేను గౌరవిస్తా, దండం పెడతా, వాళ్ళ దగ్గర మాట్లాడతాం. నేను ముచ్చలరాజు గారి కొడుకును. మా నాన్న నీలం సంజీవరెడ్డినే పాడేంగా పైజామా అన్నాడు. ఎవడు ఏ నక్సలైట్ మూమెంట్ లేనప్పుడు పాడిండు నీ పైజామా కూడా కొడతాం బిడ్డ అని చెప్పని అన్నోడు మా నాన్న. 52లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ అన్న ముచ్చలరాజు గారి కొడుకుని నేను. దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి గుండెలా కడుపులో పుట్టినటువంటి వ్యక్తిని నేను. పృథ్వీరాజ్ని భయపట్టించడానికి ఈజీ కాదు. ఏం చేశారండి? చేస్తే సావు, అంతే కదా. దాన్ని లెక్కనే చేయ. ఇదంతా నా బక్షీషు. ఇప్పుడు నేను బతికేదంతా బక్షీషే. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నాం. ఇదంతా బక్షీష్. ఇదంతా నన్ను భయపట్టించేంత సీన్ లేదు, భయపడేంత సీన్ లేదు. నేను ఏదున్నా ప్రజల లోపలికి తీసుకుపోతున్నా. విగ్రహాలప్పుడు కూడా ప్రజల లోపలికి తీసుకుపోయినా. ఇలా ఎవడు మాట్లాడలే నువ్వు తొక్కుతావా అని చెప్పని ఎవడన్నా అన్నాడా? పృథ్వీరాజే అన్నాడు తెలంగాణలో. కానీ సంఘీభావంగా నా వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు మా ఊళ్ళు రాష్ట్రాలు అందరూ వస్తున్నారు. వాళ్ళకు కూడా గుండె కాలుతున్నది కదా. కానీ ఎవరో వాళ్ళందరి లోపల ఉన్నటువంటి గుండెలో ఉన్నటువంటి అంతా నా నుంచి వస్తున్నది అనేది వాళ్ళ లోపల ఒక భావన ఉన్నది. ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి అట్లా ఉన్నది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు, వాళ్ళ నాయకులకు లేకపోవచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నది. సో నేను స్లో చేసిన కాదు, పెద్ద ఇష్యూ కాదు. తీసుకుపోయి గుద్దితే అదంతా ముఖ్యమంత్రి రాలే కదా, నేను ఎవరి మీద కొట్లాడాలి? భయం ఎవడెవరికి భయపడ్డాడు?
ఎవరికి భయపడ్డాడు అంటున్నా. అందుకే అన్నా కదా, ఆయనకు జులాబులు అయినాయా మరి తడిసిందా కింద మాకు తెలియదు, రావాలి కదా మరి, తొడలు కొడతాడు కదా. నువ్వు బ్రాండ్ ఏం బ్రాండ్, ఇప్పుడు ఆల్రెడీ పోనీ నేను దాన్ని ఇంకోటి ఏదో నేను ఛాలెంజ్ చేసుడు ఇవన్నీ ఇష్యూస్ కావండి, పెద్ద ఇష్యూ కాదు. కానీ జనానికి కూడా తెలుసు నేను మాట్లాడుతున్నది నా వ్యక్తిగా. నాకేందంటే చిన్న ఫ్లాట్ ఉన్నది తారనాకల, రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఓంగన పెద్ద 1000 కోట్లు 100 కోట్ల బంగ్లాలు కావుమాయి. మా నాన్న కూడా మంత్రి పదవి చేసిండు, మా నాన్న సర్పంచ్ చేసిండు, మా నాన్న 12 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా చేసిండు. ఇంకా మాకు హైదరాబాద్లో మేము ఒక చిన్న ఫ్లాట్లో, దానికి లోన్ల మీద తీసుకున్న ఫ్లాట్లో ఉంటాను నేను. నాకు ఆస్తులు పాస్తులు ఏం లేవు. నేనేమోని భయపడతాండి, అంత సీన్ లేదు. రేవంత్ రెడ్డికి లేదు, రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్కి లేదు, ఎవరికి లేదు, భయపడేది ఏం లేదు. నేను దేనికంటే దాన్ని చచ్చిపోయేది రెడీగా ఉన్నా. చాలామంది అంటారు అర్బన్ నక్సలైట్ అని. ఎస్, నేను తుపాకీ పట్టను నక్సలైట్ను. తుపాకీ విధానం నాది కాదు, ఓటు విధానం నాది. బరాబర్ తుపాకీ పట్టని ఓటు విధానాన్ని నమ్ముకున్న పెన్ను పట్టుకున్న నక్సలైట్ నేను బరాబర్. గివిలకు భయపడి ఏందండి, ఏం ఆయన రాలే కదా, ఆయన వస్తే కదా పంచాయతీ, ఆయనే రాలే, ఎవరిని పోతాను పంచాయతీ చేయాలి. ఎవరో జోకర్గా ఆ శ్రీధర్ బాబు అంటే ఆయన వచ్చి ఏదో చెప్పాడు. ఆయన వచ్చి ఆంధ్ర ఆయన పెద్ద మనిషి పేరేంది, ఆయన వెంకయ్యనాయుడు అంటే ఆయన వచ్చిపోయాడు. గవాలతో చేసుకొని రామచంద్రరావులకి వీళ్ళకి వాళ్ళకి సోయినదా పాడున్నదా మన్నున్నదా, జనం అబ్జర్వ్ చేస్తున్నారు కదా, జనానికి తెలిసి ఉంటుంది కదా. ఏం చేయాలి ఇప్పుడు తెలంగాణ నుంచి నేను మొత్తం ఖాళీ చేయాలి. నేను తిరుగుతా, ఈ అంశం పట్టుకొని ఊరూరు తిరుగుతా. ఇప్పుడు రేపు పొద్దుగాలైనా వేరేటోళ్ళే పెడతా అని చెప్పి రేపు చెప్పినా కానీ నువ్వైతే పెట్టినావు కదా, ఒకసారి అయితే గుచ్చినోని ఇంకెప్పుడన్నా గుచ్చగలుగుతావు. నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రాంతం గుండెలో గడపార పెట్టి నువ్వు గుచ్చుతావనే తేలిపోయింది. ఓకే, నీకు తెలంగాణ సోయి లేదు అని ముఖ్యమంత్రికి అనేది తేలిపోయింది. ఓకే, ఇప్పుడు ఎవరైనా వాళ్ళు రావాలి కదా. నేను చెప్పినా నువ్వు అడ్డుకుంటామని చెప్పినా బరాబర్ మా ప్రయత్నాలు మేము, నువ్వు ఫోర్స్ అంతా తీసుకొచ్చి పెట్టినావు కదా. కానీ అయినాగా నువ్వు మాట్లాడేంత కూడా లేదు కదా. సో ఎవరికి భయపడ్డారు, నీకు మాట్లాడే ధైర్యం లేదు. రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు ఉంటుందా, కూలుతుందా, ప్రజలు డిసైడ్ చేస్తారండి. ఇంతకుముందు కూలలేదా, ట్యాంక్ బండ్లో పడలేదా, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ శపథాలు తీసుకుంటారు. మొట్టమొదటి నాదే అని ఎన్ని రోజులు పెడతాడు పోలీసు. నీ 500 మంది ఉంటే 1000 మంది జనం వచ్చినాడు పోతుంది. 1000 మంది పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు 10,000 మంది జనం వచ్చినాడు పోతుంది. ఏమైంది మరి, పరిందాబి పర్నయ్ మార్తా అని చెప్పని మాట్లాడారు అప్పుడు కమిషనర్లు ఉన్నటువంటి వాళ్ళు. నాకు గుర్తుకుంటే అప్పుడు ఏకే ఖాన్ అనుకుంటా, హైదరాబాద్ ఏకే ఖానే కదా. మరి మిలియన్ మార్చ్ అయిందా లేదా? ఏ పోలీస్ ఆపింది, ఏ మిలిటరీ ఆపింది? పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెలు దోసివి కొడుకో అంటే నువ్వు పట్టణాలు కూడా దోసుకుంటున్నావు కదా. నీ బలం జనం ముంగట ఏ బలం నిలవదండి, ఏ బలం నిలవదు. రేపు ఓట్ల మీద చూపిస్తారు, ఉద్యమాలు అవి కూడా చూపిస్తారు. ప్రతి ఒక్కటి జనం లోపల రిజిస్టర్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి జనం గుండెల తలుగుతున్నాయి. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది, అది ఎప్పుడు విస్ఫోటనం ఎప్పుడు వేలుతుందో అప్పుడు వేలుతుంది. ఆ పేలినాడు వీళ్ళందరి సంగతి తెలుస్తుంది. నాకు మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా, నా కాల్స్ ఎవరు రావు. ఒకవేళ వస్తే ఎవరికి ఎట్లా ఆన్సర్ చేయాలో నాకు కూడా తెలుసు. ఓకే, అని తెలిసి నేనే ఓపెన్గా చెప్తున్నా కదా. నువ్వు మూసిలేసి తొక్కుతా అన్నావు, మరి రావయా. నువ్వు ఎందుకు వేసి తొక్కుతా అంటున్నది ఆర్గ్యుమెంట్కు ఇంటెలెక్చువల్గా మాట్లాడదామంటే దానికి తయారున్నా నేను. నువ్వు ఎందుకు పెట్టదు అనేది ఇంటెలెక్చువల్ లేదు. నువ్వు ఫిజికల్గా కొట్లాడతానికి నేను అనుకుంటున్నావు. నిన్న మొన్న జంపులు చేసి అటు ఇటు ఈ మెస్సీతో మ్యాచ్ ఆడి అటు ఇటు దున్నుతాడింది కదా. అట్లాగే వాళ్ళు ఉంటే మరి మా వాళ్ళు కూడా వస్తారు. ఏందా పిచ్చి మాటలు ఏంటంటే, ఓ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా, గుట్కాలు బుక్కటం లెక్క, గుడంబ తాగటం లెక్క, గాంజాయి తినటం లెక్క గుండాల భాష మాట్లాడతాడండి. మా గుండెల మీద అనేటట్టు అయింది ఆ భాష. ఆ పదం విన్నప్పుడు ఏంద్రా నాయన, ఏంది, ఏం తెలంగాణ ఏంది, ఈ భాష ఏంది, ముఖ్యమంత్రి ఏంది, అభిప్రాయాలు ఉన్నాయా, స్వేచ్ఛ ఉండదా చెప్పుకుంటేందుకు మనుషులకు? పెట్టొద్దు భయ్ అని ఉన్నాయి, వేరేటోళ్ళు మా వాళ్ళు పెట్టుకోవాలని స్వేచ్ఛ ఉండదా? కొడతా అంటాడా, తొక్కుతా అంటాడా? ఇదా భాష? మనిషి ఆయన అసలు ముఖ్యమంత్రి? అందుకనే గుర్తుపెట్టుకోండి విజయ్ భాయ్, నేను భయపడటోని కాదు, నేను అన్నిటికీ తెగించిన. ఇప్పుడు కాదు, నా విద్యార్థి దశ నుంచే నేను తెగించిన వాస్తవాలు మాట్లాడతాం. నా తప్పుంటే చెప్తాం. నా అన్నదానికి ఆన్సర్ చేయమని చెప్తున్నాను నేను అంతనే. నేను అడిగిన దానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు కూడా నేను అవన్నీ, మీ రిలయబుల్ సోర్స్ ఏందో నాకు తెలియదు, మరి నాకు చేసినాము అందుకని ఇట్లా చేసినాను. నేను ఎందుకు ముందు రోజు కూడా పోయినా కదా, నేను వన్ డే బిఫోర్ కూడా అడిగిపోయినా. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా పోతా పాండ్రి, మరి అట్లా ఉంటే ఆయన ఏం చేస్తారో చూద్దాం. సో ఏదన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఎట్టికి పోయి చేసుడు కాదు. నీ జనం లోపల రిజిస్టర్ అవుతుంది, ఈ ఆలోచన పోతుంది. ఫస్ట్ డే మాట్లాడినప్పుడు మా వాళ్ళు కొంతమంది అరే ఆయన గాయకుడు కదా ఉండనిస్తే ఏమవుతుంది అని చెప్పని కొంతమంది అన్నారు. కానీ నేను ఆర్గ్యుమెంట్ ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి మహానుభావుల మాటలు చెప్తున్నా కొద్దీ జనం కన్విన్స్ అవ్వడం స్టార్ట్ అయినారు. ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే 15 తారీఖు రోజు నిన్నటి రోజు నేను ఆ విగ్రహం ఆడ పెట్టలేకపోతుంటే మొత్తం తెలంగాణ అంతా కదులుతుంటే మొత్తం కంప్లీట్గా. అందరూ ఈ ఎన్నికలలో మా వాళ్ళందరూ కింద బిజీగా ఉన్నారు. యుద్ధంలో కూడా ఎప్పుడు ఏం చేయాలో మాకు కూడా తెలిసి ఉంటుంది కదా. మరి ఇది కూడా తెలవాలా, ఈ ముఖ్యమంత్రి సంగతి కూడా మొత్తం జనాలకు ఎరక రావాలి కదా. అమరుల ఆత్మలు సంతోషపడంగా నేను పాలన చేస్తా అని పాటలు రాపించుకొని పాడిపించుకొని కాదు కదా.
అది అక్కడికి ఆపేది కాదు కదా. సో అది కాకుండా నేను ఏం చేస్తున్నా, నేను కూడా జనం లోపల తీసుకుపోవాలి కదా. తీసుకుపోతున్నా, ఈ ఆలోచన మేము తీసుకుపోతున్నాం, బరాబర్ తీసుకుపోతాం. వచ్చాడు మంది ఈ ప్రాంత అస్తిత్వం గురించి ప్రజా పోరాటాలల్లా సమిదలయ్యి నేలల ఈ మట్టిల రక్తాలు దారబోసి సమిదలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను ఒక చిన్న నీటి బిందును పోయి, సముద్రం ఇది తెలంగాణ, త్యాగాల సముద్రం ఇది, త్యాగాల తెలంగాణ ఇది. దాంట్లో పీక్తే ఒక ఇంత పోయిపోతాం. కానీ ఇత్తనాలు నాటినాం, బరాబర్ ఇత్తనాలు నాటినాం. ఇది ఆగదు, వాక్ ఆగదు. ఈ ప్రాంతంలో అసలు ఆగనే ఆగదు. ఎవరు ఆయన అవుతుంటే ఎవరు మాట్లాడతారు అనుకుంటే మూడు సందర్భాలలో మాట్లాడినాం కదా, నేనే మాట్లాడినా. కానీ తెలంగాణ సమాజం ఇప్పుడు వస్తున్నది, మొత్తం వస్తున్నది. వేరే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కదా. గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతలేదు, అనివార్యంగా తప్పలేదు. మాట్లాడతాం బరాబర్. సమస్య ఉన్న దగ్గర గొంతు ఉంటుంది, ఈ గొంతుని ఎవడు ఆపలేడు. ఇది తరం కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను ముచ్చట సత్యనారాయణ గారు కొడుకును, వాయిస్ బంద్ చేసేది లేదు. ఆయన సచ్చేంత వరకు తన చిన్ననాటి నుండి సాహిత్యాన్ని నమ్ముకొని సచ్చేంత వరకు రాజ్యాన్ని ప్రశ్నించిండు, ప్రజల తరఫుకెళ్ళి నిలబడి ఓటును నమ్ముకొని వచ్చిండో. నేను కూడా అదే లైన్లో పోతా. ఇట్లా నా లెక్క ఉన్నోళ్ళు చాలామంది అటువంటి పెద్దవాళ్ళు తెలంగాణలో కూడా చాలామంది పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా మేము పోతాం, ఛాతీ తనాయించి మాట్లాడతాం. లోపల స్వార్థం ఉండదు. మేము దేనికి మమ్మల్ని పదవితో నా నోట్కా గులాం, నా ఓట్కా గులాం కాదు మేము. ఓకే, ఏ పదవిలో గిదవులో కవిటికి ఇట్లా పోయేటోళ్ళం కాదు మేము. ఒకవేళ ఆ పదవిలో పోయినా కానీ ఉన్నది మాట్లాడేటోళ్ళం. ఇది కూడా చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.